నేను యాదగిరి కొమ్మగాని. సో రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్గా ఉన్నాను. మేబీ లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పరిచయమైన కొత్త వాళ్ళ కోసం. సో ఐ ఆమ్ ఏ మెంబర్ ఆఫ్ ఆలయం రియాలిటీ. సో ఇప్పటి నుంచి వెళ్ళి ఎవ్రీ ఫ్రైడే మన అందరం కలుస్తుంటాం, ఫ్రీక్వెంట్గా కలిసి ముందుకెళ్దాం. ఓకేనా? నేను చెప్తుంటాను, మధ్యలో SR/NR క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు రిప్లై ఇస్తుంటారు. ఇట్ విల్ బి లైక్ ఏ ఇంటరాక్టివ్ సెషన్. ఈజ్ ఇట్ ఓకే? ఓకేనా? మీరు ఎంతో ఇంపార్టెంట్ పనులు, వేరు విషయాలన్నీ పక్కన పెట్టి ఈరోజు ఇక్కడ వచ్చారు, ఏదో నేర్చుకుందామని. అవునా కాదా? సో దాని నుంచి మీరు ఏదైనా ఉపయోగం రిటర్న్ తీసుకోవాలంటే మీరు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి. ఇక్కడ అవుతారా? హలో, ఓన్లీ 6 మంది మాత్రమే సమాధానం చెప్పారు. హలో, అవుతారా? ఈసారి 14 మంది చెప్పారు. హలో, అవుతారా? సూపర్. ఇదే రెస్పాన్స్ కంటిన్యూ చేయండి. నేను ఎక్కువసేపు తీసుకోను, చాలా తక్కువ టైంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తాను. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, నా సెషన్స్ ఎవరైతే కంటిన్యూస్గా 3 మంత్స్ వింటారో, హలో బాగా గుర్తుపెట్టుకోండి, నా సెషన్స్ ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే 3 మంత్స్ ఎవరైతే వింటారో వాళ్ళు రియల్ ఎస్టేట్లో రానున్న రోజులలో కింగ్స్ అవుతారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు, గ్యారంటీ దీనికి. ఎందుకంటే నేను పుస్తకాలు చదివి కానీ వీడియోలు చూసి కానీ ఊరికే నేను చెప్పట్లేను, ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఉండి 12 ఇయర్స్గా ఆ అనుభవాలే మీతో షేర్ చేస్తున్నాను. అందుకని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు క్రికెటర్ కోచింగ్ ఇవ్వాలంటే ఎవరు బాగా ఇవ్వగలుగుతారు? ఆల్రెడీ రిటైర్డ్ అయిన ప్లేయర్స్. ఏసానో కొత్తగా ఎవరో రెగ్యులర్ క్రికెట్ మ్యాచ్లు చూసి అతను బాగా ట్రైన్ చేయగలడా? చేయలేడు. అందుకే మిస్బా గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, స్టార్ గారు, ఎవరైతే కంపెనీలో ఉన్నవాళ్ళు ఆర్ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు మాత్రమే బాగా ట్రైన్ చేయగలరు. కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మీరు మిస్ చేయకుండా ఇక్కడ రండి. ఆ ఒక్కరోజు మాత్రం ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా, ఒక కస్టమర్ ఉన్నా కూడా ఎర్లీగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని రండి. ఎందుకంటే ఒక కస్టమర్ డీల్ చేయకంటే ఇక్కడ 100 కస్టమర్ డీల్ చేసే నాలెడ్జ్ మీకు వస్తుంది కాబట్టి. ఇది క్లియర్? సో బిఫోర్ రియల్ ఎస్టేట్ నేను ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్గా ఉండే, దాని తర్వాత ఎట్లయితే మీకు ఇవాళ ఒక ఫ్రెండ్ ద్వారా మీకు ఆపర్చునిటీ వచ్చిందో, నాకు కూడా ఒక ఫ్రెండ్ ద్వారా ఆపర్చునిటీ వచ్చింది రియల్ ఎస్టేట్లో. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఓకేనా? అంటే ఒక లగ్జరీ కారు, సిటీలో ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా, ఒక 25 కంట్రీస్ తిరిగి వచ్చాం ఫ్రీగా. అంటే ఏదైనా కొనాలంటే డబ్బులు ఆలోచించకుండా, జేబులు తడుముకోకుండా కొనగలుగుతున్నాం ప్రజెంట్. ఓకేనా? అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎవరైతే ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే ఏకైక ఫీల్డ్ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్ త్రూ ఆలయం. ఓకేనా? నేను 2-3 విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే, మీ అందరి ఫోన్లో ఒకసారి చూపించండి, పైకి లేపిలా అందరి ఫోన్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూస్తాను నేను. వావ్ సూపర్. వీటిని అన్నింటిని ఏం చేయండి అంటే ఒకసారి సైలెంట్ పెట్టండి, సైలెంట్ ఆర్ వైబ్రేషన్. ఓకేనా? పెట్టేశారా? మధ్యలో మోగితే 500 ఫైన్. ఎంత ఫైన్? 500. దీని తర్వాత మీరు అందరు కూడా డైరీ పెన్ ఒకసారి తెచ్చుకున్నారా? అందరు ఒకసారి ఇట్లా చూపించండి పైకి. డైరీ పెన్ అందరికి అడుగుందా? సూపర్. ఓపెన్ చేసి ఏదైనా రాస్తున్నారు కదా దాంట్లో, వెరీ గుడ్. అండ్ బాడీ మైండ్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, హాల్లోనే. సూపర్. అండ్ ఏదైనా విషయం చెప్పినప్పుడు, ఏదైనా విషయం మీకు మంచిగా అనిపిస్తే ఆటోమేటిక్గా మీరు క్లాప్స్ ఇవ్వండి. ఏదైనా ఎస్ ఆర్ నో అన్నప్పుడు ఎస్ అయితే ఎస్, నో అయితే నో చెప్పండి. అలానే మన మైండ్లోకి వెళ్తుంది ఏదైనా విషయం, లేకపోతే సినిమా చూసినట్టే ఉంటుంది. ఓకేనా? సినిమా మేము ఇట్లా సైలెంట్గా ఎందుకు చూస్తాం సార్? ఫుల్ జోష్గా చూస్తాం, అసలు ప్రతి సీను అట్లా మైండ్లో ఫీడ్ అయిపోద్ది అంటారు. అంత ఇంట్రెస్ట్గా ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. ఓకేనా? ముందుకెళ్దామా? సో లాస్ట్ వీక్ ఎవరెవరు వచ్చారు ఒక్కసారి? లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమేమి డిస్కస్ చేసుకున్నాం చెప్పగలరు ఎవరైనా? ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళ కోసం. హ్యాబిట్స్ అనేటివి మనం ఫ్యూచర్ మనం వెళ్ళి చేంజ్ చేయలేము, బట్ మన హ్యాబిట్స్ మనం చేంజ్ చేయగలము. హ్యాబిట్స్ చేంజ్ చేయడం ద్వారా ఫ్యూచర్ అద్భుతంగా చేంజ్ అవుతుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇంకా గోల్ సెట్ చేసుకోవాలి. సార్ నో, దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం. అవునా కదా? బస్సుకి ఏముంటుందండి ముందు మనం ఏం చేస్తాం? బస్ స్టాప్లో నిలబడి బస్సు రాగానే ఏం చేస్తాం? ఆర్టీసీ బస్సు రాగానే అది మన రూట్లో వెళ్ళే బస్సా లేదా అని చూస్తాం. దానికి ఏముంటుంది? బోర్డు ఉంటుంది. అది చెప్తుంది నేను 1 నెంబర్ని సికింద్రాబాద్లో ఉన్నాను, హలో అఫ్జల్గంజ్ MGBS వెళ్తున్నాను. ఏసానో? సో ఉప్పల్లో మీరు నిలబడ్డాడు, 300 అని ఒక బస్సు వచ్చింది, నేను ఉప్పల్లో ఉన్నాను, వై LB నగర్ చందాయనగుట్ట నుంచి వెళ్ళి మెహదీపట్నం వెళ్తున్నాను. ఏసానో?
మరి మన జీవితానికి ఒక బోర్డు కావాలా లేదా? ఎస్. చాలామంది బస్సులు, జీవితం అనే బస్సులు వేసుకొని బోర్డు లేకుండా తిరుగుతున్నారు. బోర్డు లేని బస్సులో ఎవడు ఎక్కడు వాల్యూ ఉండదు. ఇది మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం, అవునా కదా? మరి ఎంతమంది మీరు డే టు డెడ్ లైన్తో సహా గోల్ డిసైడ్ చేసుకురో ఐ డోంట్ నో, మీ అంతరాత్మకు వదిలేస్తున్నాను నేను. మీరు ఒకవేళ గోల్ పెట్టకపోతే ఈరోజు వరకు కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు మోసం చేస్తున్నట్టు. ఇవాళ నేను ఇంత అచీవ్ అయినా అంత అచీవ్ అయినా చెప్తున్నది ఒక రియల్ ఎస్టేట్ ఫీల్డ్ యొక్క గొప్పతనం. దాంతోపాటు ప్రతిదీ ఒక డే టు టైము డెడ్ లైన్ పెట్టుకున్నాం కాబట్టే అచీవ్ అయినామండి. హలో, ఎస్ ఆర్ నో? ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది? ఒక్కసారైనా సరే అయిన వాళ్ళు? జస్ట్ కిడింగ్, యా. సో ఎప్పుడైనా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే నెలలు సంవత్సరాలు గడిచిపోతుంది, ఓకేనా? దయచేసి మధ్యలో మాట్లాడద్దు, పక్క వాళ్ళతో నాతో మాట్లాడండి ఏమన్నా ఉంటే, ఓకేనా? పక్క వాళ్ళతో మాట్లాడితే మీరు మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో మధ్యలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోసం జోక్లు వేస్తున్నాం, జర మైండ్ ఓపెన్ అవుతుంది కదా. సో అయితే ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తూ వెళ్తున్నారు, నెలలు సంవత్సరాలు గడిచిపోతుంది, ఏదన్నా అట్లనే టైం వేస్ట్ అవుతుంది. ఒక్కసారి పెళ్ళి డేట్, ఒక అమ్మాయి ఓకే అయిపోయి పెళ్ళి డేట్ డిసైడ్ అయిపోయినాక ఎలా ఉంటుందండి? ఆటోమేటిక్గా ఒక్కొక్క పని స్టెప్ బై స్టెప్ ఫాస్ట్గా అయిపోతుంది. ఎస్ ఆర్ నో? సో అలానే ఏదైనా సరే ఒక డే టు డెడ్ లైన్తో ఉన్నది ఫాస్ట్గా అవుతుంది లైఫ్లో. చాలామంది ఏంది నీ గోల్ అంటే, కారు కొనాలి సార్. ఎప్పుడు కొంటావు? కొనాలి సార్ ఒక 3-4 సంవత్సరాలలో. ఎప్పటికి కొనలేరండి. సార్ నేను ఇల్లు కట్టాలి సిటీలో. ఎప్పుడు? ఒక 5-6 ఏళ్ళలో కట్టాలి సార్, మంచి ఇల్లు కట్టాలి సార్ సిటీలో. నో, ఇప్పుడే తయారు చేయి. ఏ ఏరియాలో ఇల్లు కావాలి, ఏ రోజు గృహప్రవేశం, ఎన్ని ఫ్లోర్స్, ఎన్ని గజాలలో కావాలి, ఈరోజే డిసైడ్ చేయి. 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్స్ అనేది డిసైడ్ చేయి, అప్పుడే అవుతుంది అది. ఇది కూడా మనం నేర్చుకున్నాం లాస్ట్ వీక్. ఏ సార్ ఇంకేం నేర్చుకున్నాం? సెకండరీ ఇన్కమ్ సోర్స్ ఇంపార్టెన్స్ ఏంటని నేర్చుకున్నాం. ఒకే రకమైన ఆదాయం పైన డిపెండ్ అయితే అడ్జస్ట్మెంట్ లైఫ్ అలవాటు పడాల్సి వస్తుంది మనం. ఇది కూడా మనం నేర్చుకున్నాం, అవునా కదా? రియల్ ఎస్టేట్ యొక్క ఇంపార్టెన్స్, దాని డేటా స్టాటిస్టిక్స్ కూడా మనం తెలుసుకున్నాం లాస్ట్ వీక్. ఎస్ ఆర్ నో? రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ హ్యూజ్ ఉంది. ఇందాక సార్ కూడా, శ్రీనివాస్ సార్ కూడా టచ్ చేశారు మనకు. ఎస్ ఆర్ నో? చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది, అవి కూడా మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. కొన్ని హ్యాబిట్స్ మనలో ఎలా ఉండాలో నేర్చుకున్నాం. దాంతోపాటు మనిషి లైఫ్లో ప్రాబ్లమ్స్ కామన్ అండి. హలో, మనిషి లైఫ్లో, బిజినెస్లో, జాబ్లో ప్రాబ్లమ్స్ కామన్. ఎస్ ఆర్ నో? ప్రాబ్లమ్స్ ఉన్నోడే లైఫ్లో బాగా రాటుదేలి సక్సెస్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, అలలు లేని సముద్రము గొప్ప నావికుని ఎప్పుడూ తయారు చేయలేదు. ఎదురుగా లేందే గాలిపటం పైకి ఎగరలేదు. ఏ సార్ నో? సో మనలో చాలామంది ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ రాగానే పారిపోతున్నారు వాటికి. కొందరు మాత్రమే ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు. అందుకే గొప్ప నానుడు ఏంటంటే, అలలు కెరటాలు లేని సముద్రం గొప్ప నావికుని ఎప్పుడు తయారు చేయలేదు. అవునా కదా? లైఫ్ ఈజ్ అన్ ఈసీజీ. ఈసీజీ ఎలా ఉంటుందండి? ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఎప్పుడు తీసుకోలేదు సార్, వేరే వాళ్ళు చూసి ఉంటారు కదా. ఎలా ఉంటుంది అంటే దీని అర్థం ఏంది? మనిషి ఇంకా టికెట్ ఉంది ఆయనకి ఇంకా. ఏ సార్ నో? సో ఎప్పుడు కూడా ఈసీజీలా రాదండి. సో లైఫ్ ఈజ్ అన్ ఈసీజీ. ఇట్స్ మిక్చర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, చీకటి, వెలు అన్నీ. అవునా కదా? సో కాబట్టి ప్రాబ్లమ్స్కు భయపడొద్దు అనే విషయం కూడా మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం, ఓకేనా? ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ముందు సెషన్స్లో. ఇవి రాని వాళ్ళ కోసం, జస్ట్ రికవరీ కోసం నేను చెప్పాను. ఈరోజు ఏం నేర్చుకుందాం, నెక్స్ట్ వీక్ ఏం తెలుసుకుందాం అనేది ఒకసారి చూద్దాం మనం, ఓకేనా? హలో, బోర్ వస్తుందా మీకు? ఇంట్రెస్టింగ్ ఉందా? బట్ ఇంట్రెస్టింగ్ మీ బిహేవియర్లో తెలుస్తలేదు, కొద్దిగా చెప్తున్నారు కానీ. సో ఇవాళ మనం ఏం తెలుసుకుందామంటే, హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉండొచ్చు, ఆర్ సక్సెస్ఫుల్ అంటే పర్సన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పర్సనల్ లైఫ్లో, ఇది ప్రొఫెషనల్ లైఫ్లో. హలో, ఇది పెద్ద టాపిక్. ఎవ్రీ వీక్ కొద్దిగా మనం నేర్చుకుందాం. మీకు ఎంత అర్థమైతే అంతే నేర్చుకుందాం ప్రతిరోజు. ఇది క్లియర్? ఓకే. సో ఈ దాంట్లో ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే సార్, ఒకటి ఏంటంటే మైండ్ సెట్ గురించి మాట్లాడదాం. దేని గురించి? మైండ్ సెట్ గురించి మాట్లాడదాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్కిల్ సెట్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ సెకండ్ ఏంటి? అందరు మాట్లాడాలి ప్లీజ్. నేను ఏదన్నా అడిగినప్పుడు అందరూ రిప్లై ఇవ్వండి, ఎందుకంటే నేను మీ అందరితో మాట్లాడుతున్నా. హలో,
ఇందులో నా క్లోజ్ ఫ్రెండ్ నా రిలేటివ్ అట్లా ఏం లేరు, ఆల్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో మీరు కూడా అందరూ రిప్లై ఇస్తే దట్ విల్ బీ ఫైన్. ఇది క్లియర్. సెకండ్ వన్ ఏంటంటే స్కిల్ సెట్. సో మూడోది ఏంటంటే డూస్ అండ్ డోంట్స్. ఓకేనా? ఇవన్నీ కూడా పెద్ద పెద్ద టాపిక్స్. సో ఇది మాత్రం ఎవ్రీ వీక్ మనకు కంటిన్యూ అవుతుంటుంది. ఏం చేస్తే మన లైఫ్లో ముందుకెళ్తాం, ఏం చేయకపోతే లైఫ్లో బాగుంటుంది, ఏం చేస్తే బిజినెస్లో కానీ లైఫ్లో కానీ బాగుంటుందని మనం నేర్చుకుందాం. ఓకేనా? మనిషికి లైఫ్లో డెవలప్ అవ్వడానికి స్కిల్స్ ఎక్కువ అవసరమా, మైండ్ సెటా? మైండ్ సెట్ అనే వాళ్ళు చేయలేవట్టండి ప్లీజ్. స్కిల్ సెట్ ఎక్కువ ఇంపార్టెంటా, మైండ్ సెట్ అంటున్నా. మైండ్ సెట్ అనేవాళ్ళు ఫుల్ లేవట్రానా? అసలు ఎట్లా లేవటాలి, 70-80 ఏళ్ళ ముసలమ్మ కూడా ఇట్లా లేవడితే ఒక్కొక్కసారి అట్లా ఉండాలి మనం. మైండ్ సెట్ అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్కిల్ సెటే ఇంపార్టెంట్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్కిల్ సెట్. ఇంకా ఈ రెండింటికి లేపని వాళ్ళది ఏంది స్టోరీ మరి? మూడోది ఇంపార్టెంట్ ఏమైనా ఉందా? ఆరు ఏం చెప్తారో తెలుసుకుందామని లేపట్లేరు కదా. సో జనరల్గా సార్ ప్రతి మనిషి, మీరైనా నేనైనా ఏంటంటే స్కిల్ సెటే చాలా ఇంపార్టెంట్. ఆర్ స్కిల్స్ ఉండాలి, అబ్బాయికి బాగా స్కిల్స్ ఉంటే వాడు బాగా మాట్లాడతాడు, బాగా చేయగలుగుతాడని మనం అనుకుంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే మనిషి లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ముందుకెళ్ళాలంటే స్కిల్ సెట్ కేవలం 15% పనికొస్తుంది ఆయన సక్సెస్కు. హలో ఎసానో? కానీ తన మైండ్ సెట్ ఏదైతుందో అది ఎంత లీడ్ చేస్తే తన సక్సెస్కి 85% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ దేని ద్వారా వస్తుంది మనకు? మైండ్ సెట్ ద్వారా. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు అంటే లైఫ్లో స్కిల్స్ అని ఈ కోచింగ్ ఆ కోచింగ్ అవి నేర్చుకుంటున్నారు, అయినా కూడా చాలా వరకు సక్సెస్ అవుతలేదు. నిజమా? పక్కా? నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, మీరు సక్సెస్ కావాలంటే మీ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు ఫస్ట్ పెంపొందించుకోవాల్సింది ఏంటండి? మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ ఏందో మన లైఫ్ అదే. 5 ఏళ్ళుగా నువ్వు ఎలాంటి మైండ్ సెట్ ఉందో ఇప్పుడు నీ లైఫ్ అలా ఉంది. ఇప్పుడు మైండ్ సెట్ నువ్వు మార్చుకోవాలి, నెక్స్ట్ 5 ఏళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నావు దాన్ని బట్టి. ఇది క్లియర్? పిల్లవాడికి మీరు ఎంతన్నా బలవంతంగా స్కూల్కి పంపించండి, వానికి చదవాలి నేర్చుకోవాలన్న మైండ్ సెట్ లేకపోతే మన ఫీజులన్నీ దండగనే. రైటా రాంగా? ఒక దగ్గర నీకు వెళ్ళాలని లేదు, మీ మమ్మీ డాడీ ఎంత నీకు ఫోర్స్ చేసినా ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్. ఎందుకంటే నీకు వెళ్ళాలన్న మైండ్ సెటే లేదు. హలో? కానీ ఇన్ని రోజులు ఏం తెలుసుకోండి, స్కిల్సే ఇంపార్టెంట్. స్కిల్స్ ఇంపార్టెంటే, బట్ ఎంత పర్సెంట్? ఓన్లీ 15% ఇంపార్టెంట్. నోట్ చేసుకున్నారు అందరు ఈ పాయింట్. సో ఇవాళ నుంచి వెళ్ళి ప్రతి సెషన్లో మీరు బుక్ పెన్ కంపల్సరీ అండి. సో మీరు నోట్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ స్కిల్స్ అండ్ ఇది 2 ఉంటే మొత్తానికి మనం సక్సెస్ అనేది ఎంత % గ్యారంటీ? 100% గ్యారంటీగా వస్తుంది మనకు సక్సెస్ అనేది. ఇది ఫస్ట్ విషయం. ఇవాళ మనం దీంతో స్టార్ట్ చేద్దాం సెషన్. ఓకేనా? యా, ఇన్ బిట్వీన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇంగ్లీష్, సమ్ టైమ్స్ ఐ విల్ టచ్ హిందీ ఆల్సో, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదాం? మైండ్ సెట్ గురించి. నిజంగా మీకు అందరికీ ఇప్పుడు ఈ హాల్లో ఉండి లెర్నింగ్ మైండ్ సెట్ అనేది ఉందా, లేకపోతే ఏదో సీనియర్ చెప్పాడని శ్రీనివాస్ సార్ చెప్పాడని వచ్చారా? హలో 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 అన్నప్పుడు ఎస్ ఆర్ నో చెప్పాలి. ఓకేనా? ఏమైపోయిందంటే మీరు ఇంటరాక్ట్ అవుతలేరు నాతో. సో అది కొద్దిగా నాకు మీకు అర్థమవుతుందా లేదా అనేది అనిపిస్తుంది. సో మనం దేని గురించి మాట్లాడదాం ఇప్పుడు? మైండ్ సెట్. సూపర్. సో మైండ్ సెట్లో మనందరం కూడా చాలా, మీరే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే ఈ విషయం గురించి తెలియదో చాలా పూర్గా ఉన్నామండి మైండ్ సెట్ విషయంలో. ఎంతసేపు జాబు, ఎర్నింగు, ఇంకొకటి వీటి మీద ఫోకస్ చేస్తున్నాం తప్ప మనలో దేవుడిచ్చిన అత్యంత వనరులు, న్యాచురల్ రిసోర్స్ ఏంటంటే మన బ్రెయిన్తోనే ఏదైనా మన కళ్ళ ముందు కనిపించి ఇవన్నీ కూడా ఏది వాడి తయారు చేయబడ్డాయి? మనం ఎక్కే ఫ్లైట్ కానీ సూపర్ కంప్యూటర్ కానీ ఎవ్రీథింగ్. ఎస్ ఆర్ నో? కానీ మన ఓన్ బ్రెయిన్, మన మైండ్ కెపాసిటీని మనం గుర్తించలేకపోతున్నాం. అర్థమైందా? సక్సెస్ఫుల్ పర్సన్కి అన్సక్సెస్ఫుల్ పర్సన్ తేడాలు చెప్పమంటే మనం 100 లిస్టులు చెప్తాం. ఎస్ ఆర్ నో? బట్ ఓన్లీ వన్ డిఫరెన్స్ సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఏంటంటే మైండ్ సెట్. హలో? ఎస్ ఆర్ నో? ఓన్లీ మైండ్ సెటే డిఫరెన్స్. సక్సెస్ఫుల్గా ఆలోచించి అలాంటి ఆలోచనలు ఉంటే సక్సెస్ అవుతాడు, లేదు నేను చేయలేను అనుకుంటే అక్కడే ఉండిపోతాడు. ఎస్ ఆర్ నో? అండ్ మీ అందరికి కూడా అప్రిషియేట్ చేస్తున్న, రియల్లీ హార్ట్ఫుల్గా ఒక స్టెప్ ముందుండి సక్సెస్ గురించి ఆలోచించారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. రియల్లీ గ్రేట్. మీ అందరి కోసం ఒకసారి గ్రాండ్ క్లాప్. ఎందుకంటే ఇదే విషయం ఎంతోమందికి ఇన్వైట్ చేసి ఉంటారు ఈరోజు.
కానీ ఓన్లీ 50-60 పీపుల్ ఆర్ హియర్. ఇదే ఫస్ట్ స్టెప్ సక్సెస్ అండి. మీ మైండ్ సెట్ కొద్దిగా ఏదో చేయాలి లైఫ్లో అని ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. రైటా రాంగా? సో మనం మాట్లాడదాం ఇప్పుడు మైండ్ సెట్ గురించి. సొసైటీలో 6 రకాల మైండ్ సెట్స్ ఉంటాయండి. ఎన్ని? 6 టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటాయి. ఎవరిది అంటే ఇది ఎవరివి అన్నీ? అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 6 రకాల మైండ్ సెట్ ఉంటాయి. దీని గురించి తెలుసుకుందాం. నా లైఫ్లో ఎంతో మార్పు తీసుకొచ్చిన టాపిక్ అండి ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బాగా శ్రద్ధగా వినండి. తర్వాత కొద్దిగా టైం ఇస్తా, దాని తర్వాత మీరు నోట్ చేసుకోండి. ఇది క్లియర్? సో ఎందుకు ఇది చెప్తున్నాం అంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనలో ఇలాంటి మైండ్ సెట్లో ఏదన్నా ఒకటి ఉందేమో మీరు చూసుకోండి జాగ్రత్తగా. అది మాత్రం ఉంటే మాత్రం మనం సక్సెస్ కాదు. ఈ 6లో ఏ ఒక్కటి కూడా మనలో లేకుంటే మాత్రం మనం సక్సెస్ అవుతాం. ముందుకెళ్దామా మరి? హలో. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే పూర్ మైండ్ సెట్ అండి. ఏంటి? మనిషి ఎంత పూర్ ఉన్నా పర్వాలేదండి, కానీ పూర్ మైండ్ సెట్ ఉంటే మాత్రం లైఫ్లో రిచ్ కాలేడు. పూర్ ఉన్నా రిచ్ అవుతాడేమో, కానీ పూర్ మైండ్ సెట్ ఉంటే మాత్రం వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. అరే పూర్ మైండ్ సెట్ ఎట్లుంటే సార్ అంటే, అరే మామ నువ్వు కారు కొనాలంటే నేనా కారా మనం మనతోని కాదు. పిల్లలు కూడా అట్లే నేర్పిస్తుంటారు. గా స్కూల్లో మనం చదువుతలేం, మనతోని కాదు అసలు. ఏ సార్ డాడీ బండి కొందాం డాడీ అంటే మనతోని కాదు అసలు, మనం కాదు. హలో ఏ సార్ నో డాడీ రెస్టారెంట్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం, వారు ఫారిన్ ట్రిప్ వెళ్దాం, ఇక్కడ వెళ్దాం అక్కడ వెళ్దాం అంటే మనతో ఏం చేయాలన్నా కూడా నేను చేయలేను, నాతోని కాదు, నేను కొనలేను, నేను చేయలేను. దీన్ని ఏమంటారు? పూర్ మైండ్ సెట్. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? కానీ మనకు ఉండాల్సింది ఏంటంటే దీని ఆపోజిట్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్. కారు కొనాలి, ఇప్పుడు లేదు నాకాడ, కానీ నేను ఏం చేస్తే కారు కొనగలను. పిల్లలు అడుగుతున్నారు ఎక్కడైనా ట్రిప్కి తీసుకెళ్ళమని, నాకు అక్కడ మనీ లేదు, ఏం చేసి ఎక్స్ట్రా మనీ సంపాదించి వాళ్ళని తీసుకెళ్ళగలను. దిస్ ఈజ్ కాల్డ్ రిచ్ మైండ్ సెట్. అర్థమవుతుందా? గెటింగ్ ద పాయింట్? హలో. సో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే రిచ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. అన్న మైండ్ సెట్ ఫ్రీ అన్న, కాస్ట్ అసలే కాదు. అవునా కదా? కానీ ఆలోచనలు కూడా కంజూస్ ఎందుకు అర్థమవుతలేను పబ్లిక్, మీరు కాదు జనరల్గా సమాజంలో. రైటా రాంగా? సక్సెస్ఫుల్ కావాలంటే మనకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలా? రిచ్ మైండ్ సెట్ ఉండాలా, గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. లేకపోతే మాత్రం కష్టం. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు ఫిక్స్డ్ మైండ్ సెట్ అండి. హలో. ఏ మైండ్ సెట్? సెకండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్. నేను ఇంతే, నా బతికింతే, నా పరిస్థితులు ఇంతే, నేను మారను, నా జాతకం మారదని చెప్పి ఆలోచిస్తారు. ఎవరు వీళ్ళందరూ కూడా? ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. నేను ఇంతే, నేనేం చేయలేను. ఆయన లైఫ్లో ఎలాంటి రిస్క్ తీసుకోడు, ఎలాంటి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడు, కష్టాలు వస్తే తప్పించుకొని పారిపోతుంటాడు. ఏముంది ఆయనకు? ఫిక్స్డ్ మైండ్ సెట్. వీళ్ళకి నువ్వేం చెప్పి ఎక్కదు, ఎందుకంటే ఒక బౌండరీ గీసుకొని ఆ బౌండరీలోనే ఉంటారు వాళ్ళు. దయచేసి మీలో ఎవరికైనా ఇలాంటి మైండ్ సెట్ ఉందా తెలుసుకోండి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందనుకో, వీడికి వస్తే యాదగిరి కొమ్మగానైనా బాగా సంపాదించాడా 15 కోట్లు రియల్ ఎస్టేట్, అయితే ఏంది నాకు? మిస్బావుద్దీన్ గారా ఇంత నాలెడ్జ్ ఉందా? చెప్తాడు, అయితే నాకే. హలో, అర్థమవుతుందా మీకు? గెటింగ్ ద కనెక్షన్. ఎవరైతే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటారో వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదా సార్, ఈ బాటిల్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా? దీంట్లో మీరు ఏమైనా పోయగలరా? ఎప్పుడు పోయగలరు? ఈ బాటిల్ మూత మీరు తీసినప్పుడే దీంట్లో ఏమన్నా పోయగలరు. ఇదేంటంటే ఈ యొక్క మూత ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇది ఈ ఎదగనియదు, ఇంట్లో ఏం పోనియదు, ఏం బయటికి రానియదు. జస్ట్ అర్థం చేసుకోండి. హలో, దయచేసి మీరు ఎదగాలంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండొద్దు. ఇంకా ఏం చేస్తే నేను లైఫ్లో ముందుకెళ్ళగలను, ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయండి, కష్టాలను యాక్సెప్ట్ చేయండి. అర్థమవుతుందా? ఎందుకంటే మీరు సఫర్ అయితే మీరు ఒక్కరే కాదు, మీ జనరేషన్స్ అన్నీ కూడా సఫర్ అవుతాయి. అండ్ మీరు డెవలప్ అయితే మీరు ఒక్కరు కాదు, నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇది క్లియర్? సో నెక్స్ట్ వన్ ఏంటంటే సార్, వీళ్ళు మహా మేధావులు. హలో, గుడ్ ఎనఫ్ మైండ్ సెట్ అంటారు. వీళ్ళు ఏమంటారు? గుడ్ ఎనఫ్ మైండ్ సెట్. తెలుగులో చెప్తాం మీకోసం. సో హిందీ మేబీ బోలుంగా, ఇది అర్థమైంది కదా మీకైతే? पुअर माइंड सेट. नेक्स्ट फिक्स्ड माइंड सेट. सो वो लोग लिमिट में रहते, वो बाउंड्री में रहते, बाउंड्री के अंदर
जो भी आओ कुछ भी बोलो उनको समझ में आते भी कुछ सुनते भी नहीं, दिमाग के अंदर कुछ घुसते भी नहीं. సో అది ఫిక్స్డ్ మైండ్ సెట్. నెక్స్ట్ ఏంది తెలుగులో ఏమంటారు అంటే సాల్ బస్ ఇత్నాతో బస్ అయ్యి రోటీ కపడా और మకాన్ 3 పూటలు తింటున్నా 4 పూటలు వంతున్నా చాలు. అర్థమవుతుందా మీకు? చాలులే అనే మైండ్ సెట్ ఉంటే ఇల్లు కూడా ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనలో అబ్బా ఈ మంత్ ఒక ప్లాట్ అయింది, ఏ భలే భలే సాల్ ఒక ప్లాటా చాలు ఇంకా నో. మీరు మంత్ అయిపోతుంటే లాస్ట్ మినిట్ వరకు కూడా ట్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కల్ హో నా హో అంటారు కదా, సార్ నో. సో రేపు ఉంటుందో లేదో అన్నట్టుగా మీరు పని చేయాలి. ఈరోజే లైఫ్కు లాస్ట్ డే అన్నట్టు పని చేయాలి. కానీ వీళ్ళు అట్లా చేయాలి. సాలరా మామ చాలు, బండి మీద ఉంది, బండి ఒకటి ఉంది, మా అత్త వాళ్ళు పెట్టిరు పెళ్ళికి, అది ఉంది, నేను కూర్చుంటా, మా ఆవిడ కూర్చుంటుంది, మా పాప కూర్చుంటుంది, మావాడు కూర్చుంటాడు, అడిగితే నా ట్యాంక్ మీద కనపడదు, ఇట్లా ఎక్కి నడుపుకుంటూ పోతా, మళ్ళీ యువతలో ఒక పెద్ద లగేజ్ బ్యాగ్. హలో చాలు, ఇది చాలు మామ, బండి ఉంది చాలు, పోయి వస్తున్నా. అర్థమవుతుందా? అలా కూడా అడ్జస్ట్ అవుతూ బతకడం, మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం కాంప్రమైజ్ చేపిస్తున్నాం. దయచేసి చాలులే అనే మైండ్ సెట్ ఉండొద్దు. అట్లా అని చెప్పి మొత్తం ఆశావాదిగా బతకాలంటే అట్లా చెప్పట్లేను. బట్ నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుందా రోజు రాత్రి, నీ వల్ల నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకో. మొత్తం ప్రపంచం ధనం నీకు కావాలని నేను చెప్పట్లేను, కానీ ఎంత కావాలో అంత అయితే నీ దగ్గర ఉండాలి కదా. 2 పిల్లలు భార్యాభర్తలు పోవాలంటే ఒక మంచి వెహికల్ కావాలి. కొద్దిగా కష్టపడితే ఇందులో జాబ్ చేస్తూ కొద్దిగా టైం దీంట్లో పెడితే మంత్లీ ఒక 2-3 ప్లాట్స్ చేసి ఒక 2-3 నెలలను మనం వెహికల్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా ప్రతిదానికి మనం చాలులే అనుకోకుండా ఉంటే ముందుకెళ్ళగలం. ఇది రైట్? అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ రాస్తాను జస్ట్ ఫర్ యువర్ సేక్. సో నెగటివ్ మైండ్ సెట్ అండి. ఏంది మన సమాజంలో ఎక్కువ ఎవరు నిండిపోయారు అన్న ఇవాళ రేపు? వీళ్ళే. మొన్న చెప్పిన కదా మహాజ్ఞాని అని, లాస్ట్ టైం చెప్పిన కదా. ఏం పేరు ఆయన పేరు? మహాజ్ఞానికి మనం ముందు కొద్దిగా రెస్పెక్ట్ కూడా ఇస్తున్నాం. చేశాను శ్రీ 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 మహాజ్ఞాని. ఎవరయ్యా అంటే ఆయన నెగటివ్ మైండ్ సెట్. వీళ్ళకి ఏం చెప్పు, వాళ్ళేం రియాలిటీ చేసుకోమామా, బాగుంటుంది, జాబ్ కంటే ఎక్కువ జీతం వస్తుంది, ఓన్లీ సండేసే పని చేయి, ఒక్క సండే ఒక కస్టమర్ తెచ్చినా నీకు మంచి ఇన్కమ్ వస్తుంది మామంట. మనతోటి కాదు, చేయలేం, వేస్ట్, అట్లా నువ్వు కూడా చేయకంటాడు ఇక. హలో ఎసార్ను ఏది చెప్పు నెగటివ్ మాట్లాడుతూనే ఉంటాడు. నెగటివ్ ఏ సీఎం గెలవని నెగటివ్ మాట్లాడతాడు, ఏదన్నా కానీ నెగటివ్ మాట్లాడతారు. బీ వెరీ కేర్ఫుల్. వీళ్ళతో ఏంటంటే ఇప్పుడు కరోనాను పక్కన తిరిగితే మనకు కూడా ఏమవుతుంది, కరోనా వస్తుంది. ఎసార్ను ఈ నెగటివ్లు అంతకంటే డేంజర్, ఊకనే అంటుకుంటుంది ఈ మైండ్ సెట్. మనకు 2 కిలోమీటర్ దూరం ఉండాలి నెగటివ్ మైండ్ సెట్కి. ఎసార్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెగటివ్ మైండ్ సెట్ ఉండొద్దు. మీ ఇంట్లో కూడా నెగటివ్ మైండ్ సెట్ లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పని చేస్తున్నారు, మీ పెళ్ళైన వాళ్ళైతే మీ భార్య ఇంట్లో ఉండి ఆమెకు నెగిటివ్ మైండ్ సెట్ ఉందనుకో, మెల్లమెల్ల నేను ఏం చేస్తుంది, ఇంట్లోనే ఉంచుతుంది, రానిది బిజినెస్కి. ఆర్ఎల్స్ లేడీస్ ఉన్నారు, వాళ్ళకు ఒకవేళ నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే వాళ్ళు మెల్లగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మైండ్ సెట్ ఉంది, వాళ్ళని కూడా సపోర్ట్ చేయరు, ముందుకు రానియరు. మీరు పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. మీతో ఉన్న వాళ్ళకు కూడా పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేయండి. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, చాలా నాకు ఇష్టం. అది యూ కెనాట్ లివ్ ఏ పాజిటివ్ లైఫ్ విత్ నెగటివ్ యాటిట్యూడ్. సో మీకు అర్థమైంది కదా. సో మనము నెగటివ్ ఆలోచనతో పాజిటివ్ బతకలేము సింపుల్గా. సార్ నేను తిరుపతి వెళ్ళే బస్సు ఎక్కాను. హలో, తిరుపతి వెళ్ళే బస్సు ఎక్కాను, నాగార్జున సాగర్లో దింపని చెప్తున్నాను నేను. జర దింపు అని చెప్తున్నా. అవుతుంది ఎప్పుడన్నా? ఇంపాసిబుల్. యూఎస్ఏ వెళ్ళే ఫ్లైట్ ఎక్కి నేను దుబాయ్లో దిగాలి, థాయిలాండ్లో దిగాలి అనుకుంటే అవుతుందా? కాదు. ఏ ఫ్లైట్ ఎక్కాలి అదే ఎక్కాలి. సింపుల్ ఎగ్జాంపుల్. కానీ నెగటివ్ మైండ్ సెట్తో పాజిటివ్ రిజల్ట్స్ ఎప్పుడూ రావు. బిజినెస్లో కూడా మీరు ఎవ్రీ ఫ్రైడే మీటింగ్కి రండి, శ్రీనివాస్ సార్తో రోజు మాట్లాడి ఏమన్నా చేయండి, కానీ నెగటివ్ మైండ్ సెట్ ఉంటే పాజిటివ్గా బతకలేరు. ఫస్ట్ ఏం కావాలి మనకు? పాజిటివ్ మైండ్ సెట్. ఎస్ నేను చేయగలను, ఎస్ ఈ కంపెనీ టాప్ కంపెనీకి ఎదుగుతుంది, ఎస్ నా సీనియర్ నన్ను సక్సెస్ చేస్తాడు, ఎస్ నేను ఇవాళ ఈ ప్లాట్ క్లోజ్ చేయబోతున్నా అని చెప్పి పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఇట్లా కాదు, మనం వీడు ఉంటాడా, ఇంట్లో ఉంటాడు, రెడీ అవుతుంటాడు, అరే మా బస్సు వెళ్ళిపోతట్టే ఉంది ఇవాళ, నాకు నిన్ను చూస్తున్నాక కళ్ళ ముందర వెళ్ళిపోతా ఆర్టీసీ బస్సు, నాకు తెలుసు వెళ్ళిపోద్దని బస్సు,
బస్సు వెళ్ళిపోలే, నువ్వు అనుకున్నావు కాబట్టి మిస్ అయింది. ఎందుకంటే మన ఆలోచనలతోటే మన మాటలు వస్తాయి, మన మాటలతోటే మన యాక్షన్స్ ఉంటాయి, మన యాక్షన్స్ తోటే మన రిజల్ట్స్ ఉంటాయి. అందుకే బస్సు వెళ్ళిపోయింది. బయటికి వెళ్తుంటాడు మబ్బులు చూసి, కష్టమాన్ని కలుసుడు కష్టమే, ఇవాళ వర్షం పడుతుంది కంపల్సరీ, మామూలుగా పడదు వర్షమే ఆ రోజు. మీకు తెలియదండి, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే పంచభూతాలు ఏకమై నీకు సపోర్ట్ చేస్తాయి. అర్థమవుతుందా? సో నెగిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోకండి. సక్సెస్ఫుల్ కావాలంటే పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. ఓకేనా? అందరూ పాజిటివ్ మైండ్ సెట్ కోసం ఒకసారి గ్రాండ్ క్లాప్స్. వీళ్ళు కూడా మన సమాజంలో ఎక్కువ ఉంటారండి. నెక్స్ట్ ఏంది ఇది? కంప్లైనింగ్ మైండ్ సెట్. ఏందన్నా అర్థమైంది ఎవరికన్నా? కంప్లైనింగ్ మైండ్ సెట్ అంటే ఎగ్జాంపుల్ చెప్పగలరు ఎవరైనా? సార్ యూ వాంట్ వాటర్? యా ఎగ్జాంపుల్. సార్ చెప్తున్నాడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కంప్లైనింగ్ మైండ్ సెట్ మీకు అర్థమైందా? ఎస్ బ్రదర్, అర్థమవుతుందా? ప్రతి దాంట్లో కూడా ఏమెత్తుతాడు ఈయన? భూతార్థం వేస్తాడు పక్కోని మీద. అసలు నేను మా అమ్మయ్య కడుపులో పుట్టినరా, అదే నేను అంబానీ కొడుకుని అయి ఉంటేనా, ఆహాహాహా, శ్రీనివాస్ రెడ్డి సార్ లాంటి గొప్ప వ్యక్తి కడుపులో పుట్టుంటేనా, అంబానీ లాంటి గొప్ప వ్యక్తులు, టాటా వాళ్ళ గొప్ప ఇంట్లో పుట్టుంటేనా అని చెప్పి ప్రతి దానికి కంప్లైనింగ్ మైండ్ సెట్. ఈ రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం వల్లనే నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, ఈ పక్కింటోని వల్లనే నా బతుకిట్లా తయారైంది, మా అన్న వల్లనే ఇట్లయినా, మా చెల్లె వల్లనే ఇట్లయినా, మా బావ వల్ల ఇట్లయినా, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వాడు లక్కోరు వాడు, వాని వల్లనే నా లైఫ్ ఇట్లయింది. ఏమంటారు వీళ్ళందరినీ? కంప్లైనింగ్ మైండ్ సెట్. ఎందుకు సార్ ఈ సండే ప్లాట్ చేయలేదంటే, ఏ సార్ నువ్వు హైటెక్ సిటీలో వెంచర్ చేసి ఉంటే మస్తు అమ్మటోని ఆడేసినావు, నేను అమ్మలేకపోతున్నా. ఇదే కథలు. హైటెక్ సిటీలో నువ్వే అమ్మాలా ఇది? హలో, నేను చెప్తే కొద్దిగా ముక్కుసూటిగా ఉంటుంది కానీ దాంట్లో ఉన్న ఇన్డెప్త్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఏ సార్ నో ఇంజెక్షన్ ట్యాబ్లెట్లు మనకు ఎట్లనో ఉంటాయి, ఇష్టంగా ఉండవు, కానీ అవే లైఫ్ను మారుస్తాయి, నిన్ను బతికిస్తాయి. ఏ సార్ నో నా మాటలు కూడా కొద్దిగా అట్లనే ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్. బ్రెయిన్ ఇంజెక్షన్. అర్థమవుతుందా మీకు? సో దయచేసి బీ రెస్పాన్సిబుల్. ఎస్ సార్ ఈ సండే నా ప్లాట్ అవ్వలేదు, బాగా ట్రై చేశాను బట్ మిస్ అయింది, నెక్స్ట్ సండే నేను తప్పకుండా చేస్తాను, దీనికి నేనే రెస్పాన్సిబిలిటీ. ఎంత బాగుంటుందండి. సార్ ఇవాళ మా సీనియర్ గారు సరిగ్గా క్లోజ్ చేయలేదు సార్ కస్టమర్ని, అదే మీరు కూర్చొని ఉంటే నా బాగా అవుతుండే ప్లాట్. నో, మళ్ళీ ఏముంది నీకు అక్కడ? కంప్లైనింగ్ మైండ్ సెట్. కస్టమర్ జెన్యున్ కస్టమర్ని పట్టుకొస్తే ఎవ్వరు కూర్చోకుండా బుకింగ్ ఫామ్ రాసి బుక్ చేస్తా అంటాడు. అర్థమవుతుందా మీకు? కంప్లైనింగ్ మైండ్ సెట్ వెరీ డేంజరు. వీళ్ళ కాడ కథల లిస్టు మస్తు ఉంటుంది. రామాయణం, రామకోటి, మహాభారతం, ఖురాన్, బైబిల్, కంటే పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి. ఏంది? కథలు, రీజన్స్, ప్రతి దానికి రీజన్ ఉంటుంది. ఏ సార్ నో ఎందుకు మీటింగ్ రాలే అంటే అది ఉంది ఇది ఉంది, ఎందుకు రా నాయన ఇట్లయినా అంటే అది ఉంది. ఎందుకు నువ్వు మీటింగ్లోకి వస్తలేవు, ఎందుకు బిజినెస్ చేస్తలేవు అంటే మస్తు లిస్ట్ ఆఫ్ రీజన్స్ రెడీగా ఉంటాయి. కంప్లైనింగ్ మైండ్ సెట్. అమ్మ నాన్నని బ్లేమ్ చేస్తారు, వీళ్ళందరినీ బ్లేమ్ చేస్తారండి. అసలు తెలియని విషయం ఏంటంటే నిజంగా అమ్మ నాన్నని వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళని నాకు అసలు AK-47తో కాల్ చేయాలనిపిస్తుంది. ఏ సార్ నో ఒక చెయ్యి లేకుండా పుట్టిన వాడిని అడగండి, చెయ్యి వాల్యూ ఏందో చెప్తాడు. ఒక కన్ను సరిగా లేకుండా పుట్టిన వాడిని అడగండి, కన్ను చూపు వాల్యూ ఏందో చెప్తాడు. వినికిడి సరిగా లేని వాడిని అడగండి, దాని వాల్యూ ఏందో చెప్తాడు. బ్రెయిన్ సరిగా పనిచేయని వాడిని అడగండి, దాని వాల్యూ ఏందో చెప్తాడు. ఓ కన్నొంకర లేకుండా కాలొంకర లేకుండా బ్రెయిన్ అద్భుతంగా నీకు ఇచ్చి అన్ని అవయవాలు, నీ కోట్ల విలువైన అవయవాలు నీ బాడీలో ఇచ్చి పోరాడు బిడ్డ అని భూమి మీద నిన్ను పంపించి వాళ్ళ పడ్డ కష్టం నువ్వు పడొద్దని భూమి మీద పంపిస్తే అమ్మ నాన్న మీద కూడా కంప్లైంట్ చేస్తారు జనాలు. వెరీ పిటీ, అసలు వెరీ సాడ్ ఇది. ఏం సంపాదించినావు, ఏమి ఇచ్చినావు, నువ్వేమిస్తున్నావు నీ పిల్లలకి? ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం. ఓకేనా? సో కంప్లైనింగ్ మైండ్ సెట్ ఉండొద్దు. మీరు రెస్పాన్సిబుల్ ఉండండి, బ్లేమ్ చేయకండి వేరే వాళ్ళని, పరిస్థితులను కానీ పర్సన్ కానీ బ్లేమ్ చేయొద్దు మనం సక్సెస్ఫుల్ కావాలంటే. ఓకేనా? సో దీని తర్వాత ఇక ఇది కూడా దొరుకుతారు మనకు. ఏంది? పాస్ట్ మైండ్ సెట్ అండి, PAST. అర్థమైంది? ఇదేమని చెప్తే ఎవరైనా చెప్పగలరా ఎగ్జాంపుల్? పాస్ట్ మైండ్ సెట్, డిగ్గింగ్ ద పాస్ట్. చేశాను.
అంటే గతంలో జరిగిన పొరపాట్లు ఆర్ గతంలో సాధించిన ఘనతలలో ఈయన బందీ అయిపోయి ఉంటాడు అనమాట. అన్సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ కేజ్డ్ బై ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. అర్థమైందా? ఒక నాటు సామెత ఉంటుండే, మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తుండే, ఊరోళ్ళకి అందరికి కనెక్ట్ అవుతుంది. సో చచ్చిపోయిన మా బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలు ఇచ్చేదని చెప్తారు. బర్రె లేదు, కుండ లేదు, పాలు లేవు, వీడు మాత్రం ఆనే ఆగిపోయింది. ఇంకా గెటింగ్ ద కనెక్షన్? హలో, అంటే ఇప్పుడే మాట్లాడుతున్నా మామ, ఆలయం రియాలిటీ నేను సంవత్సరం 2 ఏళ్ళ కింద ఎట్లా బిజినెస్ ఇచ్చిన, మరి ఇప్పుడేమైంది? హలో, ఎస్ సార్ నో మామ. అప్పుడు ఆ రోజు సైట్కి తీసుకుపోయిన 6 నెలల కింద క్లోజ్ కాలే మామ, అందుకే ఇక నేను ప్రతి సండే సైట్లు పెడతలేను. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, గతంలో జరిగిన పొరపాట్లు, గతంలో సాధించిన ఘనతల దగ్గరే ఆగిపోయిండు. గుర్తుపెట్టుకోండి, మన గతం ఎప్పుడూ కూడా మన ఫ్యూచర్ని మార్చదు. మనం ప్రజెంట్ చేసే పనులు, ప్రజెంట్ ఆలోచనలు, ప్రజెంట్ అలవాట్లే మన భవిష్యత్తుని అద్భుతంగా మారుస్తాయి. కష్టపడగలిగే వయసులో కష్టపడకపోతే, హలో మళ్ళీ చెప్తున్నా, కష్టపడగలిగే వయసులో కష్టపడకపోతే కష్టపడలేని వయసులో తప్పక కష్టపడాల్సి వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ 6 రకాల మైండ్ సెట్లో ఏదో ఒక మైండ్ సెట్ ఉండి ఏం చేస్తారంటే ఏజ్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. 70 ఏళ్ళు వచ్చినాక అప్పుడు ఇక క్యారేజ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తాడు. చేత కాదు, ఏం పని ఎవడు జాబ్లో కూడా పెట్టుకోడు. ఇంట్లో కొడుకు వాల్యూ ఇవ్వడు, కూతురు వాల్యూ ఇవ్వదు, మనవరాలు ఎవరు వాల్యూ ఇవ్వరు. హలో, అర్థమైందా? సో మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఉన్నాయని కాదు, ఇవి తెలుసో తెలియకో మనలో ఏమన్నా మైండ్ సెట్ దీంట్లో ఉంటే మాత్రం మనం బయటకు వచ్చేయాలి దాంట్లో నుంచి. ఇది ఊబీ కంటే డేంజర్ అండి. ఊబీ తెలుసు కదా మీకు, ఒక్కసారి అందులో పడ్డారంటే ఇంక అంతే, మెల్లగా ఏమైపోతారు, భూమిలోకి వెళ్ళిపోతారు. మీరు రారు బయటికి, ఎవరు లాగినా రారు. సో నిజంగా నేను వచ్చి ఊబీలోంచి బయట గుంజే ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ మీకు. రాసుకున్నారా మీరు అందరూ? సో 6 రకాల మైండ్ సెట్ ఉంటే అందరు నాతో పాటు చెప్పాలి. ఫస్ట్ వన్ ఏంటి? పూర్ మైండ్ సెట్. సక్సెస్ఫుల్ కావాలంటే ఏ మైండ్ సెట్ ఉండాలా? రిచ్ మైండ్ సెట్. నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్, మొత్తం లిమిటెడ్ గీచుకొని దాంట్లోనే ఉంటారు వీళ్ళు. గ్రోత్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. దీని తర్వాత ఏంది? గుడైనా సాలేరా మామయ్య మస్తు అయిపోయింది, వద్దు. ఏ సార్ నువ్వు మరి కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఎండి సార్, చాలా అనుకొని ఇంట్లో ఉండొచ్చు కదా. ఎగ్జాంపుల్, ఏ పెద్ద సీఈఓలు కూడా, బిల్ గేట్స్ గారు ఎన్ని 100,000 కోట్లు సంపాదించి మనందరికీ తెలుసు. హలో, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన సంపాదించిన దాంట్లో 95% మొత్తం డొనేషన్ ఇచ్చాడు అన్ని కంట్రీస్కి. ఇవాళ ఇండియాలో ప్రతి చిన్న పాప బాబు నోట్లో వేసుకున్న పోలియో చుక్క దాత ఎవరు బిహైండ్ అంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా. తెలుసా మీకు ఈ విషయం? అది ఎన్ని కంట్రీస్ దత్త తీసుకుంటే అది అట్లా బతకాలి లైఫ్. సో చాలులే అనే మైండ్ సెట్ ఉండొద్దు. నెక్స్ట్ ఏంటి? నెగిటివ్ మైండ్ సెట్. కరోనా కంటే డేంజర్. కరోనా కన్నా వ్యాక్సిన్లు వచ్చినాయి, వీళ్ళకి వ్యాక్సిన్లు రాలే, అందుకే నేను వచ్చి జర్ర వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ ఏందిడా? కంప్లైనింగ్ మైండ్ సెట్. కథలు రీజన్లు ఎక్కువ చెప్తారు, పక్క వాళ్ళని ఎక్కువ బ్లేమ్ చేస్తారు వీళ్ళు. వీని వల్లనే ఇట్లయినా, నేను మహేష్ బాబు భార్యను అయింటే ఎంత బాగుండో, శ్రీలీల మా వైఫ్ అయింటే ఎంత బాగుండో, అట్లా ఎగ్జాంపుల్ వేసాను. నెక్స్ట్ ఏంటిది? పాస్ట్ మైండ్ సెట్. గతంలో ఉండొద్దండి దయచేసి, ప్రస్తుతాన్ని సరిగ్గా వాడుకొని భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. ఇది క్లియర్? నచ్చిందా? మరి నచ్చితే ఏం చేయాలి ఒకసారి? సో మైండ్ సెట్ అనే టాపిక్లో మనం ఇవి కవర్ చేసినాం. నిజంగా మీరు చెప్పండి, ఒక డ్రైవింగ్ బాగా రావాలంటే ఎవరితో తిరగాల? మీ ఫ్రెండ్ డ్రైవింగ్ ఉంటే వానితో పాటు రోజు తిరగాలి కొన్ని రోజులు. ఏసానో? హలో, ఒక దొంగ కావాలి బ్యాంకుకో ఇళ్ళకో కన్నం వేయాలంటే ఎవరితో తిరగాల? ఆయనతోనే తిరగాలి. ఏసానో? మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే సక్సెస్ఫుల్ పర్సన్తో తిరగండి రెగ్యులర్గా. చాలామంది సక్సెస్ కావాలంటారు కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు. నో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో తిరిగితే వాళ్ళ నానే తయారవుతావు నువ్వు. మా సార్ ఒక మాట అంటాడు, నీ దోస్తులు ఎవరో 5 మంది చెప్పు, నువ్వు ఎలాంటివనో నేను చెప్తా అంటాడు. నీ గురించి నాకేం చెప్పకు, నీ దోస్తులు ఎవరో చూపి నువ్వు ఎట్లాంటివనో చెప్తా అంటాడు. హలో, మళ్ళీ అమ్మమ్మ సామెత చెప్తా, లంగ సోప లంగ పడతాడంట, దొంగ సోప దొంగ. ఈ వర్డ్స్ ఎందుకు వాడుతున్నా వాడొద్దు యాక్చువల్గా, బట్ మీకు నా అర్థమైతే అది మైండ్లో కూర్చుండిపోతాయి కాబట్టి చెప్తున్నా ఈ వర్డ్స్. సో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే సక్సెస్ఫుల్ వాళ్ళతో ఉండండి. కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించండి, ఆల్రెడీ ఆ ట్రాక్లో ఉన్న వాళ్ళతో ఉండండి. మీ సీనియర్ ఎవ్రీ మీటింగ్కి వస్తుంటాడు, ఎవ్రీ సండే సైట్కి నువ్వు ఇంట్లో ఉంటావు. సార్ నా బిజినెస్ అవుతలే సార్. ఎందుకు అవుతుంది?
చూసి నీ సీనియర్ ఓహో ఈయనంత సీరియస్నెస్ లేడు, ఇంకా సీరియస్ ఉన్న వ్యక్తికి మనం సర్వీస్ ఇద్దామన్న ఆలోచన ఆయన మైండ్లో వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు బర్నింగ్ డిజైర్ ఉంది కాబట్టి. దయచేసి మీరు ఎలా అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళతో ఉండండి. అర్థమైందా? నచ్చింది ఇక్కడి వరకు సెషను? సూపర్. సో దీని తర్వాత ఎందుకు మరి ఇలాంటి మైండ్ సెట్లు ఉంటాయి ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు లైఫ్లో జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా అన్న మాట్లాడండి. బోర్ వస్తుందంటే చెప్పండి, ఆపేద్దాం. లేదంటే బాగా ఇంటరాక్ట్ అవ్వండి. స్ట్రైట్ కూర్చోండి అందరు ఒకసారి ప్లీజ్, స్ట్రైట్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనందరికీ ఏం కావాలి లైఫ్లో? మనీ కావాలి, అవునా కదా? ఎవరికైనా వద్దంటే చెప్పండి. మనీ కోసం అందరు వచ్చినాం. సో మనీ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి సమాజంలో? ఒకటి జాబు, బిజినెస్. ఇక అగ్రికల్చర్ ఏది తీసుకొని అన్ని బిజినెస్కే వస్తాయి. జాబ్ ఆల్రెడీ చాలామంది మనలో చేస్తున్నారు. హలో, ఆల్రెడీ చాలామంది చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం. నిజంగా చెప్పండి, జాబులు చేసి కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారా? ఉంటే కలిపియండి. ఇంటర్వ్యూ జాబ్ చేస్తూ ఓన్లీ జాబ్ మీద డిపెండ్ అయి ఉన్నారా? అరే నేనే వదిలేసిన సెంట్రల్ గవర్నమెంట్ సైంటిస్ట్ జాబ్ 9 ఏళ్ళు సార్. CEO అన్న, CEO యాక్చువల్లీ కమ్స్ అండర్ బిజినెస్ కేటగిరీ. ఏ సార్ నో, వాళ్ళకు ఓవరాల్ బిజినెస్ మీద ఇంత పర్సెంటేజ్ వస్తుంది. ఎప్పుడైతే పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళందరూ కాళ్ళు ఏంది బిజినెస్. అందుకే పుష్ప సినిమాలు చెప్తాడు కదా, మామ 4 లక్షలు 5 లక్షలు నేను తీసుకోనరా, 4% అయినా చాలు. అది బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. అట్లా CEOలు అందరు కూడా ఏమైందంటే సార్ పర్సెంటేజ్ మీద వస్తుంది కాబట్టి దట్ ఈజ్ నాట్ కాల్డ్ జాబ్. సో జాబ్లో మీకు లైఫ్ టైం ఒక ఇల్లులోను, కార్లోను, పిల్లల ఎడ్యుకేషన్ తప్ప ఘనంగా ఏముండదు. అది కూడా లాస్ట్ 5 సంవత్సరాలు నీకు అప్పుడు మనీ ఉంటుంది, టైం ఉంటుంది, కానీ నీకు ఓపిక ఉండదు ఎంజాయ్ చేయడానికి. సో జాబ్ తప్ప సార్ అంటే లేదు. ఐ రెస్పెక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబులు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇంతో అంత ఫ్యామిలీని బెటర్గా. సో సమాజంలో జాబ్ లేకపోయినా పెళ్ళి కాకపోయినా వెరైటీగా చూస్తారు. సార్ నో, జాబ్ ఉండాల్సిందే. కానీ జాబ్లోనే నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అంటే మాత్రం దట్ ఈజ్ ఇంపాసిబుల్. సో జాబ్లో ఓకే, ఏదైనా బిజినెస్ చేద్దామంటే ఇప్పుడు చెప్పండి, బిజినెస్ చేద్దామంటే ఏం కావాలి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలా? హలో, ఇప్పుడు టిఫిన్ సెంటర్, ఇప్పుడు స్వాతి టిఫిన్స్, రాఘవేంద్ర టిఫిన్స్ వస్తుంది కదా, 15 లక్షలు కావాలి ఫ్రాంచైజ్ కావాలంటే. ఎంత కట్టాలండి? ఒక టీ బండి పెట్టాలన్నా కూడా టీ టైం అవి 4 లక్షలు కట్టాలి. ఇప్పుడు ఒక పాన్ డబ్బా పెట్టాలంటే 2 లక్షలు అవుతుంది. హలో, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టాలంటే కొన్ని కోట్లు అవుతాయి అనుకోండి. ఏ బిజినెస్కైనా ఏం కావాలండి? డబ్బులు కావాలి. ఇక ఒక సామెత ఉంది కదా, ఆయనే ఉంటే తెల్ల చీర ఎందుకని, పైసలు ఉంటే ఇన్ని బాధలు ఎందుకు. ఏసాను. సో డబ్బులు మనం పెట్టలేము. సరే, డబ్బులు అప్పు సప్పు చేసి పెడదామంటే కూడా బిజినెస్లో రిస్క్ ఉందా లేదా? బిజినెస్ అంటేనే రిస్క్. ఏసాను. దాని తర్వాత బిజినెస్లో మీరు చెప్పండి, కాంపిటీషన్ ఉందా లేదా? 100% ఉంది. ఒక టీ సెంటర్ పెట్టండి, ఎగ్జాంపుల్ చిన్న బిజినెస్లో చెప్తున్నాను. టీ సెంటర్ పెట్టండి, బాగా నడిస్తే అక్కడ 2-3 వస్తాయి నెక్స్ట్ డే. పానీపూరి డబ్బా పెట్టు, అరే బాగా నడుస్తున్నాను, ఇంకోటి పెడతాడు ఎదురుగా. హలో, అసలు సిగ్నల్ కాడ వచ్చి కారు ఆగితే కారు దూడుస్తాడు, నేను దూడిసిన, నేను బిచ్చాలు కూడా కొట్టుకుంటారు. ఆడ కూడా కాంపిటీషన్ ఉంది లాస్ట్. రైటా రాంగా మీరు గమనిస్తారు ఈ మధ్య. సో ప్రతి దాంట్లో కూడా ఏముందండి, ఎనీ బిజినెస్లో కాంపిటీషన్ ఉంది. సో దీని తర్వాత పక్కా లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? రావచ్చు, రావని చెప్పట్లేను, రావచ్చు. ఎన్ని బిజినెస్లు మన కళ్ళ ముందు స్పీడ్గా స్టార్ట్ అయ్యి అంతే స్పీడ్ ఇంట్లో పోయారో మనకు తెలుసు. ఈ దాంట్లో మనం ఎంప్లాయీస్ని పెట్టాలా లేదా? కంపల్సరీ పెట్టాలి. నీ బిజినెస్ నడిచిన అడిగిపోయినా నీ రింగో బ్రాస్లెట్ అమ్మైతే 1 నెల నాడు జీతాలు ఇవ్వాల్సిందే. హలో, నడవకపోతే నాకేం సార్, నేను పని చేసినా నాకు జీతమే అంటాడు సీదా, లేకపోతే బంద్ చేస్తాడు. అండ్ బిజినెస్ మ్యాన్ టైం తన చేతుల్లో ఉంటుందండి. అసలు మళ్ళీ టీ ఎగ్జాంపుల్ చెప్తా. సిటీలో హైదరాబాద్లో ఫస్ట్ టీ మన చేతికి ఎన్ని గంటలకు ఇస్తారండి? ఫస్ట్ టీ కావాలంటే ఎప్పుడు వస్తుంది? 5 o'clock. సూపర్. 5 o'clock రావాలంటే వాడు ఎన్ని గంటలకు వచ్చి షాప్ తీసి ఉండాలా? 4కి వచ్చి ఉండాలి. ఏసాను అంటే 3-3:30కి లేస్తే వాడు 4 గంటలకు వస్తాడు. మళ్ళీ లాస్ట్ 9-10 గంటలకు ఇంటి పోయి 11-12 అయితే వాడు అన్నీ క్లీన్ చేసుకుని పోయి పడుకునేసరికి. ఇంత చేస్తే వాడు నెలకు ఎంత వస్తుందో మీరే చెప్పండి. ఓ ఫంక్షన్లకు, ఓ పెళ్ళిళ్ళకు ఎక్కడ అటెండ్ కూడా అవ్వలేడు తను. ఏసాను. సరే, ఇవన్నీ చేద్దామన్నా కూడా మన కాడ పాసిబిలిటీ ఉందా? లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ దగ్గర, రిస్క్ దగ్గర ఈడో ఆగిపోయి మనం బ్రేక్ అవుతాము. కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ఫీల్డ్. ₹1 పెట్టుబడి లేకుండా మీకు అవకాశం వచ్చిందా లేదా ఇక్కడ? ఏసాను.
మీకేమన్నా రిస్క్ ఉందా? రిస్క్ అంతా సార్ తీసుకుంటాడు, ఆలయం కంపెనీ తీసుకుంటుంది, రివార్డు మాత్రం మీకు ఇస్తున్నారు. రైటా రాంగా? దీని తర్వాత మీకేమన్నా కాంపిటీషన్ ఉందా? లేదు. మీ సర్కిల్ మీదే, మీకు 200 కాంటాక్ట్స్ ఉన్నాయా, 300 ఉన్నాయా, మీ పరిచయాలు మీరే కదా, పక్క వాళ్ళు వచ్చి లాక్కోరు కదా. దీని తర్వాత 100% ప్లాట్ సేల్ అయితే మీకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఎవరైనా ఆపేటోళ్ళు ఉన్నారు ఇక్కడ? నో వన్. నెక్స్ట్ ఏంది, మీరేమన్నా జీతాలు ఇచ్చేవాళ్ళని ఎంప్లాయీస్ పెట్టే అవసరం ఉందా? సారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇంతమంది ఇంత అరేంజ్మెంట్లు చేసి మన కోసం అక్కడ 2 పని చేస్తున్నారు, ఇక్కడ 2 పని చేస్తున్నారు, ఇంకా చాలామంది పని చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్, ఈ టైంకి రండి, ఈ టైంకి వండి ఆఫీస్కి రోజు అని చెప్పిండ సార్ ఎప్పుడన్నా మీకు? లేదు. మీ ఫ్రీ టైం ఏదైతే ఉందో, మీ లీజర్ టైం ఏదైతే ఉందో దాన్నే మీరు డబ్బులుగా మార్చుకోండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్. ఎందుకంటే ఇవన్నీ లేకుండా బిజినెస్ చేసే అవకాశం మీకు కల్పిస్తుండు, బాగా సంపాదించుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్. ఇంకో సప్పట్లు కొడితే పైసలు తీసుకోము, ఫ్రీ. మీరు ఎంత గట్టిగానే కొట్టచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మైండ్ సెట్ అనే టాపిక్ మనం కవర్ చేసినాము ఇవాళకి. మేబీ ఫ్యూచర్లో ఇంకా చేస్తాం. సెకండ్ టాపిక్ ఏముంది మనకు? బోర్ వస్తుందా? కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉందా? బోర్ వచ్చినా కూడా వినండి, ఎందుకంటే మంచి విషయాలు ఎప్పుడు బోరే వస్తాయి. అవునా కదా? బాహుబలి సినిమా అయితే 10 సార్లు అయినా చూస్తాం, బోర్ రాదు కదా. సో ఇక్కడ మనం బలి కాకుండా సినిమా కాబట్టి ఇది కంపల్సరీ చూడాలి. ఓకేనా? సో స్కిల్ సెట్, ఈ టాపిక్ చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాం మీకు. హలో, చెప్పుకుందామా చిన్న స్టోరీ? అన్నంత సీరియస్గా చూడకండి దయచేసి, కొద్దిగా నవ్వండి. లాస్ట్ వీక్ చెప్పిన కదా, మీటింగ్ అయినంతసేపు మొహం మీద ఏం పెట్టుకోవాలి మీరు? కొద్దిగా స్మైల్. ఇంట్లో పెట్టొచ్చురేంది, వాట్సాప్లో పంపించండి మీ వాళ్ళని. కొద్దిగా స్మైల్ మెయింటైన్ చేయండి. చూడండి నవ్వుతే ఎంత బాగుంది, అబ్బా అబ్బా. అందరూ ఒకసారి పక్క వాళ్ళ మొహం చూడండి, హాయ్ చెప్పి హలో ఇవ్వండి అందరు. ఒక్కసారి అందరు కంపల్సరీ చేయాలి ఇది. ఒకసారి పక్కన చూడండి, నాకు కదన్న పక్కన చూడండి, నవ్వండి, హాయ్ చెప్పండి అందరూ. చెప్పినారా? వెరీ గుడ్. ఒక చిన్న స్టోరీ చెప్తా నేను. सर समझ में आ रहा ना कुछ तो बीच बीच? अच्छा आ रहा? या सुपर, या सुपर. ओ सब्जेक्ट समझ में आ रहा ना? या कोई बात नहीं, अगर कुछ समझ में आया बाद में भी हम डिस्कस करेंगे, कोई बात नहीं. సో ఇప్పుడు చిన్న స్టోరీ చెప్తాండి. ఇప్పటిదాకా చెప్పిన మైండ్ సెట్కు లింక్ అయ్యే ఉంటుంది స్టోరీ. సో ఇప్పుడు మన జీవితాల్లో మనం ఎన్నో బ్లేమ్ చేస్తాము, నెగటివ్ మైండ్ సెట్ ఇవన్నీ చెప్పిన కదా, వాటికి లింక్ అయ్యే ఒక స్టోరీ మనం తెలుసుకుందాం. ఏంటంటే, 2 గురు శిష్యులు ఉంటారు. ఇప్పుడంటే చాలా తక్కువ, ఒక 10 years 15-20 years బ్యాక్ కూడా ఊర్లలోకి వస్తుండే దేశ గురువు, ఆది గురువు అని అంటుండే మనం. కొందరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో వాళ్ళు వస్తుండే గురువు శిష్యులు. వాళ్ళ పని ఏంటంటే, గురువు పని ఏంటంటే, వాళ్ళు ప్రతి విలేజ్ తిరుగుతూ, ప్రతి ప్రదేశాలు, కొత్త ప్రదేశాలు తిరుగుతూ కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మిగతా వాళ్ళకు పంచుతుంటారు. ఇదే వాళ్ళ పని. ఏసానో? సో ఇలా 2 గురు శిష్యులు వెళ్తూ ఒకరోజు బాగా దాహం వేసి అలసిపోయిన స్టేజ్లో, ఈవినింగ్ టైం అవుతుంది ఆల్మోస్ట్, బాగా దాహం వేస్తుంటుంది, ఆకలి వేస్తుంటుంది. దూరంగా ఒక అడవిలో, నియర్ బై ఒక విలేజ్ అడవిలో దగ్గరలో ఒక చిన్న గుడిసె కనిపిస్తే అక్కడేదో ఉంది, అక్కడ వెళ్దామని చెప్పి 2 గురు శిష్యులు ఆ గుడిసె దగ్గర వెళ్తారు. వెళ్ళగానే అక్కడ సాదాసీదా చినిగిపోయిన బట్టలు వేసుకొని గోచి పెట్టుకొని ఒక రైతు బయటికి వస్తాడు. చాలా పూర్ ఉంటాడు అనమాట. సో అయ్యో అంటే అప్పుడు గురువులు అంటే రెస్పెక్ట్ కదా అప్పుడు. సో దండం పెట్టేసి కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి 2 కొంచెం దాహం తీర్చడానికి వాళ్ళకి నీళ్లు తెచ్చిస్తాడు. హలో, నీళ్ళు తెచ్చిస్తాడు. వాళ్ళకి ఎక్కలేని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ అక్కడే కూర్చుంటాడు. ఆయన అడుగుతారనమాట, గురువుగారు రైతుని అడుగుతారు, కొంచెం సేది అప్పుడే మూవ్ కాలేరు కదా వాళ్ళు, అలసిపోయినారు కాబట్టి. సో ఏమైంది, నీకు ఇంత ల్యాండ్ ఉంది కానీ చిన్న ఏరియా మాత్రమే, కొద్ది పొలమే నువ్వు సాగు చేస్తున్నావు, ఎందుకు ఇంత చిన్న గుడిసేంది, అవతారం ఇలా ఉంది, ఎందుకు రైతు ఇలా ఉన్నారు మీరు అంటే, లైఫ్ ఎట్లా నడుస్తుంది మరి అంటే, బాగానే ఉంది సార్ పర్వాలేదు, ఎందుకంటే ఈ చిన్న పొలం ఏదైతే వేసానో మాకు సంవత్సరం మొత్తం తినడానికి సరిపోతుంది, ఆ పక్కన గేదె ఏదైతే కనిపిస్తుందో అది మాకు పాలు ఇస్తుంది, ఆ అమ్మిన పాలు ఏవైతే సిటీలో అమ్మంగా డబ్బులు వస్తాయో ఆ డబ్బులతో మేము సరుకులు కొనుక్కుంటాం, ఇక్కడ వచ్చిన పంట మేము తింటాము, అందుకే మిగతాదంతా అట్లా వదిలేసిన ల్యాండ్ అని చెప్తాడు. ఇట్లనే మాట్లాడుతూ నైట్ అయిపోతుంది. గురువుగారు మీరు ఇక్కడే ఉండాలి, మా ఇంటికి మీరు రావడం అది పెద్ద వరము, మహాప్రసాదం, మీరు కొద్దిగా మా ఇంట్లో ఉన్నదో లేదో తిని ఇక్కడే ఉండాలని చెప్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి ఒప్పుకుంటారు. చీకటి అయిపోతుంది కాబట్టి. సో గురు శిష్యులు 2 నైటు తిని పడుకుంటారు. రాత్రి 12:30-1 గంట ప్రాంతంలో గురువు లేచి శిష్యుని లేపుతుంటాడు. లే పోదాం అమ్మా అని చెప్పి లేస్తాడు. అమ్మ గురువుకి ఏమన్నా పిచ్చి లేచిందా,
మధ్యరాత్రి లేపి పోదాం అంటాడని అనుకుంటాడు. హలో సార్, అర్థమవుతుందా? సో కానీ గురువు చెప్తే కంపల్సరీ వినాలి కాబట్టి సరే అని చెప్పి వెళ్ళిపోతారు. పోతూ మన ఇద్దరం పోవద్దు, ఈ బర్రె ఏదైతుందో ఈ గేదె దీన్ని మనతో పాటు తీసుకెళ్ళి ఇంకా కోపం వస్తుంది. అరే గురువుకి ఏమైనా పిచ్చి లేచిందా, బర్రెని తీసుకోదాం అంటాడు. కానీ గురువు చెప్పినట్టు వినాలి కదా, అప్పటి రోజులు కాబట్టి. సో వాళ్ళ బర్రెని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు ఎక్కడో లాంగ్. గురువు చూస్తే శిశువుకు చాలా కోపం వస్తుంది కానీ ఏం ఎదురు చెప్పలేరు కాబట్టి అట్లనే ఉంటాడు. సో కాలక్రమేణా ఏమైపోతుంది అంటే గురువు పెద్ద అయిన కదా, మెల్లమెల్ల కాలం చేస్తాడు ఆయన. తర్వాత ఎవరైతారు ఇక శిష్యుడు కాస్త గురువు అవుతాడు. ఏ సార్ నో? సో కానీ ఈ బాధ ఏదైతుందో మైండ్లో ఉండిపోతుంది. అరే అది పిలిచి అన్నం పెట్టి నీళ్ళు ఇస్తే అట్లా చేసి వచ్చామన్న రిగ్రెట్ ఈయనలో ఉండిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ వెళ్దామని వెళ్తాడు. మళ్ళీ అక్కడ వెళ్తే ఆయన పోగానే మొత్తం చాలా 100 ఎకరాలలో మొత్తం పూల తోటలు కనిపిస్తాయి. మధ్యలో మంచి సూపర్ డూపర్ డూప్లెక్స్ ఫామ్ హౌస్ లాంటి పెద్ద ఇల్లు కనిపిస్తుందండి. అరే వెళ్ళిపోయినా మేము ఆయన ఏమైందో ఇక రైతు అమ్ముకొని పోయినట్టున్నాడు, ఏమైందో తెలియదు అని చెప్పి మెల్లగా రిటర్న్ వస్తుంటాడు. ఈయన రిటర్న్ వస్తుంటే అప్పుడు గేట్లో ఒక బండి బయట నుంచి వెళ్ళి పెద్ద మర్సిడీస్ బెంజ్ లాంటి ఒక పెద్ద కారు సూటు బూట్ వేసుకొని ఒక ఆయన దిగుతాడు. అరే ఈ రైతు ఇల్లు అమ్మేసినట్టుండు, ఇల్లు ఈయన కొనుక్కుండేమో అని చెప్పి. కానీ ఆయన దిగి ముందుకు వస్తూ ఉంటే బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ఎవరంటే ఆ బెంజ్లో BMW దిగిన ఎవరంటే ఆ రోజు ఉన్న రైతు అన్నమాట. సో అప్పుడు గురువుగారికి మనసులోనే ఆయన దండం పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది గురువుగారు ఒక్క కొద్దిసేపు రైతుతో మాట్లాడంగానే ఒక విషయం అర్థమైపోయింది. ఈ రైతుకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఏజ్ ఉంది, ఎనర్జీ ఉంది, కానీ ఏం చేయకుండా అడ్జస్ట్మెంట్ లైఫ్కి ఒక కాంప్రమైజ్ లైఫ్కి అలవాటు పడిపోయినాడు. వచ్చిన ధాన్యం తింటున్నాడు, ఆ పాలు వింటే అమ్మిన ఇది తింటున్నాడు అని చెప్పి అర్థమవుతుంది. రైతుని అప్పుడు ఇవన్నీ మనసులోనే ఉంటారు. ఏమైంది మీకు ఇట్లెట్లా అయింది ఇదంతా అంటే ఏం జరిగిందో తెలియదు గురువుగారు, మీరు ఆయన వచ్చిర్రు, మీరు పోయినాక మా బర్రె వేణి కనిపించలే మాకు, ఏం చేయాలో అర్థం కాక నేను గొడ్డలు కొని అడవిలో కట్టెలు నరకడానికి వెళ్ళాను. ఆ కట్టెలు నరుకుతూ వచ్చిన డబ్బుతో కొద్దిగా సాగు చేశాను. కొద్దిగా సాగు చేస్తూ ఆ వచ్చిన లాభంతో మెల్లగా పూల వ్యాపారం స్టార్ట్ చేశాను. ఈ 5-6 జిల్లాలలో నేనే పూల వ్యాపారిని, నా దగ్గర 140 మంది వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్తారు అనమాట ఆయన కదా. అప్పుడు అర్థమైంది ఏంటంటే గురువు గ్రహించాడు, శిష్యుడికి అంత జ్ఞానం అంత ఉండదు కాబట్టి గురువు గ్రహించాడు ఏంటంటే ఈ వ్యక్తి జీవితంలో ఈ బర్రె అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మారింది ముందుకెళ్లకుండా అని చెప్పి ఏం చేసినాడంటే ఈయన లైఫ్లో ఈ స్పీడ్ బ్రేకర్ ఈ సంఖ్యలను దించేయాలంటే ఈ బర్రె అనే ఆధారాన్ని ఈయనకు లేకుండా చేయాలని చెప్పి చేసినాడు. అర్థమైందా? ఆ ఒక్క స్పీడ్ బ్రేకర్ ఆయన గ్రోత్కి ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళిపోవడం వల్ల ఆయనతో పాటు కొన్ని 100 కుటుంబాలు బాగుపడ్డాయి. రియలీ హ్యాట్స్ ఆఫ్ కదా. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో నీ లైఫ్లో అందరి లైఫ్లో మనకు తెలియకుండా ఎన్నో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయండి. ఏ గురువు వచ్చి వాటిని బ్రేక్ చేయాలా? మనకు మనమే. కొందరు ఏమో ఇందాక చెప్పిన మైండ్ సెట్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకొందరికి ఏమో బద్ధకము, ఇంకొందరికి అతి నిద్ర, ఇంకొందరికి పోస్ట్పోన్మెంట్. ప్రతిదీ పోస్ట్పోన్మెంట్. బద్ధకము పోస్ట్పోన్మెంట్ అయితే చాలామంది లైఫ్లో ఇదవుతుంది. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా అడిక్షన్. ఇలా చెప్తున్న బ్రదర్, మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. దాన్ని మనం బ్రేక్ చేస్తేనే సక్సెస్ అనేది మన దగ్గర వస్తుంది. మనం 100,000 మందికి ఆదర్శంగా నిలుస్తాం. బ్రేక్ చేద్దామా? హలో, ఎస్. ఒకసారి గట్టి చప్పట్లతో మీ స్పీడ్ బ్రేకర్ని బద్దలు కొట్టేయండి. సో కమింగ్ టు అవర్ టాపిక్. సో ఇప్పుడు సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఒక బామ్మ ఉంది ఊర్లో, ఈ ఎండకు సరిపోతలే, చల్ల నీళ్ళు కావాలి, ఆ ఫ్రిడ్జ్లో అన్ని పెట్టుకోవాలి, ఖరాబ్ అవుతుందని చెప్పి ఒక ఫ్రిడ్జ్ కొంటుంది ఆమె. హలో, ఫ్రిడ్జ్ కొంటుంది. ఒక రోజు అంతా బాగానే నడుస్తాడు, డెమో అంతా ప్రజెంటేషన్ ఇస్తాడు. తెల్లారి సడన్గా ఒకరోజు ఫ్రిడ్జ్ పని చేయడం మానేస్తుంది. బామ్మ కంగారు పడిపోతుంది. ఇంత టెక్నాలజీ లేదు, ఎవరు హెల్ప్ చేసి లేరు కదా. ఫోన్ చేసి అరే ఏం రావాయి, నిన్ననే ఫ్రిడ్జ్ ఇచ్చిపోయినా ఇలా ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది అంటాడు. వాడు వస్తాడు, ఎవరైతే ఉన్నాడో ఆ ఫ్రిడ్జ్ చుట్టూ ఇలా తిరుగుతాడు. మొత్తం తిరిగి ఒక దగ్గర గట్టిగా తంతాడు. ఇట్లా తన్నగానే లైట్ వస్తే ఫ్రిడ్జ్ పని చేయడం మొదలు పెడుతుంది. బామ్మగారు ఉండి ఎంత నాయన అంటది. బామ్మగారు 1000 రూపాయలు అయిందంటే ఊకో, ఈ చిన్న పనికి ఒక తన్ను తన్నినందుకు 1000 రూపాయలు నీకు అంటాడు. బామ్మగారు క్షమించండి, నేను తన్నందుకు కేవలం 10 రూపాయలే, కానీ ఎక్కడ తన్నాలి, ఎంత డిస్టెన్స్లో తన్నాలి, ఏ ఫోర్స్లో తన్నాలి, ఎలా తంటే అది పని చేస్తుంది, దానికి 990 అమ్మ, దాన్నే స్కిల్ అంటారు బామ్మగారు అని చెప్తారు అనమాట.
అర్థమైందా? అట్లా అని చెప్పి ఏడబడితే ఆడ అంత ఏమవుతుంది, 10-20 వేల ఫ్రిడ్జ్ కాస్త మళ్ళీ షోరూమ్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అంతా అయిపోయింది, కస్టమర్కి ప్లాన్ చెప్పారు, ఫాలోఅప్ చేశారు, సైడ్ తీసుకొచ్చారు, ఇంకా ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఆ 5% ఉంటుంది, అబ్బా కొద్దిగా ఈస్ట్ ప్లాట్ అయితే బాగుండు, వెస్ట్ ఉంది కదా అంటున్నాడు. అప్పుడు నీలో ఉన్న స్కిల్ పనిచేస్తుంది. హలో సార్ నో ఎగ్జాంపుల్ కూడా చెప్తా, అలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కాబట్టి. అయ్యో సార్ సూపరు, నిజంగా ఈస్ట్ అనేది మనందరి కూడా ఇష్టము, కానీ ఈ మధ్యలో ట్రెండ్ ఏంటంటే వెస్ట్ ప్లాట్సే ట్రెండ్ సార్. ఎందుకంటే ఈస్ట్లో మనకు కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా రాదు, ఎందుకంటే ఎంట్రన్స్లోనే కిచెన్ వస్తుంది, అక్కడే హాల్ వస్తుంది. ఈ కిచెన్ వల్ల ఏమైపోతుంది అంటే ఎల్ షేప్లో హాల్ వచ్చి కంజెస్టెడ్ అవుతుంది. కానీ వెస్ట్లో మీకు ఏమైపోతుంది అంటే ఇక్కడ చివరికి వస్తుంది కిచెన్, కాబట్టి హాలు 4 మూలలు స్పేషియస్గా బ్రహ్మాండంగా కనిపిస్తుంది సార్. పొద్దుగాల సూర్యుడు పడే బదులు సాయంత్రం పడతారు సార్, కొనుక్కో వెస్ట్ ప్లాట్ అని చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. హలో అర్థమవుతుందా మీకు? ఇలా చిన్న చిన్న విషయాల దగ్గర ఏమంటే లాస్ట్ మినిట్లో సార్ నేను అంతా చూశాను కానీ ఒక 2 రోజులు టైం ఇవ్వండి నాకు అంటారు. అప్పుడు వదిలినామా అని ఇన్ని రోజుల వైఫర్ట్ అంతా వేస్ట్ అవుతుంది. 2 రోజులు అని ఇంటికి పోయినంటే మళ్ళీ రాడు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. సైట్లోనే క్లోజ్ అయిపోవాలి, వీలైతే సైట్లోనే ఒక 4-5 లక్షలు కట్టిపించాలి ఏమంటే, అట్లా మీరు తయారు కావాలి. ఏ సార్ నో? సో అది ఆ టైంలో మన నాలెడ్జ్ వాడి మనం ఏం చెప్పి క్లోజ్ చేస్తాం అనేదే స్కిల్ అనమాట. అర్థమవుతుందా మీకు? హలో యా. సో స్కిల్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ అండి. ఏంది ఫస్ట్? అరే లిజనింగ్ కూడా స్కిల్ ఏంది సార్, నేను రోజు పాటలు వింటా, రోజు జబర్దస్త్ చూసా, ఇంకోటి చేసా, లిజనింగ్ కూడా పెద్ద స్కిల్స్ కావాలి అనిపిస్తుంది. నేను చెప్తున్నా 72% ఆఫ్ ద మార్కెటింగ్ పీపుల్, ఎనీ మార్కెటింగ్ ఎక్కడ ఫెయిల్ అవుతారు ఇవ్వాలంటే లిజనింగ్ స్కిల్స్. కస్టమర్ దగ్గర పోతారు, ఇంట్లో పోగానే సార్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆలయం రియాలిటీ, మా ప్రాజెక్టులు శ్రీశైలం హైవేలు ఉన్నాయి, బెంగళూరు హైవేలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో ఇది పేమెంట్ ఆప్షన్, ఇది రేటు, ఇది రెరా అప్రూవ్, డిటీసీ అప్రూవ్, హెచ్ఎండి అప్రూవ్, ఇంకోటి బ్లా 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 చెప్తూనే ఉంటాడు. అంత తింటాడు, అయిపోయింది నాయన, సరే చెప్తా ఆలోచించి అంటాడు. మళ్ళీ నీ ఫోన్ లేపడు, నీకు గలవడు. ఇంకొక ఎగ్జాంపుల్, ఆ కార్ ఎక్కిండి, ఇక కార్లో మొత్తం చెప్తాను, ఇది సార్, ఇది సైడ్ సార్, చూడు సార్ ఎంత బ్రహ్మాండంగా పక్కనే హైవే, అది ఇది సార్ చెప్తావు. సరే అమ్మ 2 రోజులు ఆలోచించి చెప్తా. చాలామంది చేస్తున్నావా లేదా మనలో? హలో కస్టమర్ ఇంటూ పోగానే క్యాసెట్ ఆన్, కస్టమర్ విజిట్కు కార్లో ఎక్కగానే క్యాసెట్ ఆన్, మళ్ళీ ఇంట్లో దింపేదా క్యాసెట్ ఆగిపోయేదే లేదు. అది క్యాసెట్ తెలుసు కదా అప్పట్లో ఉండేది, ఇప్పుడంటే లేవు. నిజంగా చెప్తున్నా బ్రదర్, నా పర్సనల్ లైఫ్లో చాలా పనికొచ్చింది ఏంటంటే లిజనింగ్ స్కిల్స్. హలో ఇప్పుడు ఒక పాటను వింటున్నావు, దాన్ని పెద్ద మైండ్ పెట్టే అవసరం లేదు, నడిచిపోతే అట్లా ఇంట్లో జనరల్ కన్వర్జేషన్ అవుతుంది, పెద్ద మైండ్ పెట్టే అవసరం లేదు. కానీ యాక్టివ్ లిజనింగ్ అనేది బిజినెస్ మ్యాన్కి కంపల్సరీ అవసరం అండి. ఏమవసరం? యాక్టివ్ లిజనింగ్ అంటే చెవిలో విని మైండ్లో పంపించి దాన్ని ప్రాసెస్ చేసి మనం మాట్లాడతాం అన్నమాట. కానీ ఇది లేదు జనాలలో. ఇప్పుడు కస్టమర్ ఏబిసి అనగానే మనం డిఎఫ్, కస్టమర్ 1 2 3 అనగానే మనం 4 5 6 అంతేగా సార్ అంటాం. నో. హలో ఎందుకు ఏబిసి చెప్పాడు ఆయన, 1 2 3 ఎందుకు చెప్పాడని అంటే దయచేసి డోంట్ రియాక్ట్. హలో డోంట్ రియాక్ట్. మార్కెటింగ్ పర్సన్ రియాక్ట్ కావద్దు, ఏమవ్వాలి? రెస్పాండ్ అవ్వాలి. రియాక్ట్ అంటే ఇమ్మీడియట్. ఈ బ్రదర్ వచ్చాడు, నన్ను ఒకటి లాగ్ కొట్టాడు చెప్పేది, నేను ఒకటి కొట్టిన ఇమ్మీడియట్, దట్ ఈస్ కాల్డ్ రియాక్షన్. బ్రదర్ వచ్చి కొట్టాడు నన్ను ఎగ్జాంపుల్ చెంప మీద, ఏమైంది బ్రదర్ ఆపమంటారా సెషన్, బోర్ వస్తుంది లేదా ఏమైనా హర్ట్ అయ్యారా అని చెప్పి అడిగి అప్పుడు నేను 2 కొట్టవచ్చు రివర్స్, దట్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్. అర్థమవుతుందా మీకు? మనోళ్ళు ఏమంటారు అంటే అది పోగానే మీ కంపెనీలో రేట్ ఎక్కువ ఉందని, లేదు సార్ తక్కువ, ఏనన్నా చూడు మొత్తం. నో, అవును సార్ రేట్ ఎక్కువ మీరు అంటారు, కానీ మేము ఇప్పుడు పక్కనే జీపీ లేఅవుట్ ఉంది సార్, 2000 మీకు తక్కువ రావచ్చు, కానీ మేము దీనికి అప్రూవల్ చేస్తాము, దీనివల్ల 10% ల్యాండ్ ఏది ఉందో పార్క్కి వెళ్తుంది, రోడ్స్ అనేది స్పేషియస్గా ఇస్తాం మనకు, అప్పుడు మన వెహికల్ ప్యాసేజ్ కానీ ర్యాంపులకు కానీ ఏమి ఇబ్బంది కాదు. దీంతో పాటు ఒక రెరా అప్రూవల్ ఉంది కాబట్టి ఎలాంటి కస్టమర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రెరా అనేది క్లియర్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సార్, అయినా మేము 14,999కి ఇచ్చినాం, మీరు చెప్పినట్టు బయటేనన్నా ఈ ప్రైస్కు ఇన్ని బెనిఫిట్స్ ఇస్తే సూపర్ సార్, కానీ అంత తక్కువకి ఇస్తారంటే ఏదో ఒక మైనస్ దాంట్లో ఉంటుంది సార్. అర్థమవుతుందా మీకు? సో రెస్పాన్స్ ఇవ్వండి. ఒకటి చెప్పగానే ఇమ్మీడియట్గా మనం మాట్లాడొద్దు దయచేసి. పాస్ బిఫోర్ రిప్లై అంటారు. యూట్యూబ్ వీడియోలో పాస్ బటన్ ఉంటుంది మనకి ఏదైనా వీడియోలో, అలా వేసాను
అలా మనం పాస్ బిఫోర్ రిప్లై. అందరూ ఒకసారి చెప్పండి నాతో పాటు, పాస్ బిఫోర్ రిప్లై. మళ్ళీ ఒకసారి చెప్పండి, పాస్ బిఫోర్ రిప్లై. మళ్ళీ ఒకసారి పాస్ బిఫోర్ రిప్లై, PAUSE, పాస్. అర్థమైందా? కస్టమర్ ఇమ్మీడియట్ అనగానే మీరు ఇమ్మీడియట్ రెస్పాండ్ కావద్దు దయచేసి. నిజంగా చెప్తున్నా, మీ సేల్స్ 75% అబోవ్ ఇంప్రూవ్ అవ్వాలంటే లిజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అట్లా అని చెప్పి వాడు పురాణం అంతా రాజకీయాలు అంతా చెప్తే వినమని కాదు. మెయిన్ పాయింట్ చెప్పినప్పుడు, ఇంపార్టెంట్ డిస్కషన్ అవుతున్నప్పుడు లిజనింగ్ స్కిల్స్ ఇంట్లో కూడా మీ వైఫ్ దగ్గర కానీ, పేరెంట్ దగ్గర కానీ, ఫ్రెండ్ దగ్గర కానీ లిజనింగ్ స్కిల్స్లో మీరు మాస్టర్ అవుతే మీకు ఎక్కడ లేని రెస్పెక్ట్ వస్తుంది. బిజినెస్లో కూడా టాప్ పొజిషన్లో ఉంటారు, డ్యామ్ షూర్ అది. కానీ చాలా వరకు ఏం చేస్తామంటే మనం మాట్లాడడమే అలవాటు. మాట్లాడితే గొప్ప అనుకుంటారు చాలామంది. నో, గుడ్ లిజనర్ విల్ బి ఏ గుడ్ స్పీకర్. ఒకసారి చెప్పండి మళ్ళీ అందరూ, గుడ్ లిజనర్ విల్ బి ఏ గుడ్ స్పీకర్ అండ్ గుడ్ లిజనర్ విల్ బి ఏ గుడ్ సేల్స్మెన్ ఆల్సో. కరెక్టా నేను చెప్పింది? రైటా రాంగా? సో లిజనింగ్ స్కిల్. ఒక విషయం చెప్తున్నాడు కస్టమరు, నీకు తెలిసిన విషయమే విను, ఏమవుతుంది ఒక నిమిషం. నాకు తెలుసు సార్, మొత్తం తెలుసు, DTCP HMD అన్నీ నాకు తెలుసు. విను కదా. వినడం ద్వారా ఏమవుతుందంటే రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది నీకు తనకు. సార్ నో, ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది, రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఏ సేల్ అయినా క్లోజ్ అవ్వడానికి ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కనెక్ట్ అవుతారు, బ్రిడ్జ్ ఏర్పడుతుంది మీకు. ఎందుకంటే అరే నేను చెప్పినప్పుడు తను విన్నాడు కాబట్టి, ఆయన చెప్పినప్పుడు నేను వినాలని చెప్పి నువ్వు చెప్పే ప్రజెంటేషన్ పోగానే సబ్జెక్ట్ మొదలు పెట్టకుండా అడగండి, సార్ ఓకే ఎలా ఉంది సార్ లైఫ్, పిల్లలు ఎంతమంది, ఏం చేస్తున్నారు, ఓకే సూపర్ సార్, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఇంతకుముందు, ఓకే సార్ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా సార్, ఏంటి అని చెప్పి ఒక 2 minutes 3 minutes మాట్లాడండి ప్లీజ్. సినిమా ముందు ముఖేష్ యాడ్ వేస్తారు, ఎందుకు వేస్తారు? హలో, వెనక ముందు వచ్చేవాళ్ళు వస్తారు కదా, 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఒక యాడ్ వేస్తారు కదా. ఆ యాడ్ వల్ల ఉపయోగం ఉంది పబ్లిక్కి, గవర్నమెంట్ ద్వారా. మీరు అట్లనే చెప్తున్నా కదా, మీ 15-20 నిమిషాల డిస్కషన్ కంటే ఫస్ట్ చేసే 2-3 నిమిషాల డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల కస్టమర్ ఇష్టాలేంది, అయిష్టాలేంది, ప్రీవియస్గా ఏమన్నా ప్లాట్స్ కొని మోసపోయినాడా, లాస్ అయినాడా, ఎక్కడన్నా ఇబ్బంది పడ్డా అనేది మీకు ఐడియా వస్తుంది. దానివల్ల మీరు సేల్ క్లోజ్ చేయడం ఈజీ అవుతుంది అన్న. ఇది అర్థం కాక చాలామంది ఇక పోగానే క్యాసెట్ వేస్తూనే ఉన్నారు. ఇప్పటి నుంచి వద్దు మనం, ఓకేనా? లిజనింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకుందామా? సో లిజనింగ్ స్కిల్స్ ఉండడం ద్వారా కస్టమర్ ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్నాడు ఏంటి అనేది మొత్తం క్లారిటీ వస్తే, తన బడ్జెట్ ఏందని మీకు సేల్ క్లోజ్ చేయడం ఈజీ అవుతుంది. మీరు మీ సీనియర్తో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గమనించండి. సో చాలామంది ఏం చేస్తారంటే 80% మాట్లాడతారండి, కస్టమర్ని ఎంత మాట్లాడనిస్తారు. కానీ ఏం చేయాలంటే ఉల్టా చేయాలి. మనం ఎంత మాట్లాడాలి? కేవలం 20%. కస్టమర్ని ఎంత మాట్లాడనివ్వాలా? 80%. కస్టమర్ ఏమనుకుంటా అంటే, అమ్మ నేను మాట్లాడనిస్తలేడు, ఓహో ఇంక బల్పు అని చెప్పి ఎంత గొప్ప ప్లాట్ అయినా కొన్నాడు, హట్ అవుతుంది ఈగో అయినాడు. రైటర్ రంగ ఎవరైనా ఫేస్ చేసారా? ఇది మార్కెటింగ్లో 3-4 years పైన ఉన్న వాళ్ళకి జరుగుతుంది. సరిగ్గా మనం వినకపోతే ఆయన మనం చెప్పేది వినడు, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే లెర్నింగ్ స్కిల్స్ అండి. ఏంది సెకండ్ వన్? నేర్చుకుందామా ఆపేద్దామా ఇక్కడితోటి? మీరు లాంగ్ వెళ్ళాలి, ఓకే సూపర్. సో మీరు లాంగ్ వెళ్ళాలని మీ ప్రయత్నం, జీవితంలో లాంగ్ తీసుకెళ్ళాలని నా ప్రయత్నం. బట్ మనం ఇక్కడ ఈరోజుకి ఇక్కడ స్టాప్ చేద్దాం. మీరు ఏమనుకోనంటే, హలో స్టాప్ చేద్దామా? హలో. సో మైండ్ సెట్ నేర్చుకున్నాం మనం ఆల్రెడీ, స్కిల్ సెట్లో లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీక్ మనం ఏం నేర్చుకుంటామంటే, లిజనింగ్ స్కిల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీక్ లెర్నింగ్ స్కిల్స్, వర్కింగ్ స్కిల్స్ నేర్చుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత మనం ఒక్క విషయం ఇప్పుడు మీకు చెప్పి నేను పంపిస్తా, ఒక చిన్న టాపిక్, అది చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకుందామా? సో రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చే మిత్రులకు ఏమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్లో మనీ రావండి. హలో, స్టార్టింగ్లో తక్కువ మనీ వస్తుంది. ఎవరు మాట్లాడొద్దు దయచేసి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేందండి? ఇన్కమ్. వింటున్నారు అందరు ఇక్కడ? ఇదేంటిది? వర్క్. ఎసార్ను. సో ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ మీరు తీసుకోండి, ఇన్కమ్ అనేది తీసుకోండి. దీన్ని ఇలా ఫిల్ చేద్దాం మనం మొత్తం. సో ఇప్పుడు ఒక్క విషయం నాకు చెప్పండి, ఇన్కమ్ వర్క్ తగ్గుతుంది, ఇన్కమ్ పెరుగుతుందా? మీకు అర్థమైందా? గ్రాఫ్ కాలేదు, చెప్పండి ఒకసారి. ఇది ఒక ట్రయాంగిల్ వర్క్ సంబంధించింది, ఓకేనా? ఇది ఒక ట్రయాంగిల్ దేనికి సంబంధించింది? ఇది
ఇన్కమ్ సంబంధించి. ఒకసారి చూడండి, స్టార్టింగ్లో మీకు వర్క్ ఎంత ఉంది, చాలా ఉంది. ఇన్కమ్ ఎంత ఉంది, తక్కువ ఉంది. కొన్ని రోజులైనాక ఏమైంది, వర్క్ అనేది కొద్దిగా తగ్గింది, ఇన్కమ్ కొద్దిగా పెరిగింది. ఇంకా తర్వాత ఏమైంది, వర్క్ అనేది చాలా తగ్గింది, ఇన్కమ్ బాగానే పెరిగింది. కానీ కొన్ని సంవత్సరాలు, ఒక 3+ ఇయర్స్ 5+ ఇయర్స్ అయిన తర్వాత వర్క్ అనేది చాలా తక్కువ చేస్తారు, ఇన్కమ్ మాత్రం ఈ లెవెల్లో వస్తుంది. ఎందుకంటే అప్పుడు మీ స్కిల్స్ అనేది అమోఘం అనమాట. ఒక్క కస్టమర్ని పట్టుకుంటే డన్ డీల్ క్లోజ్ చేస్తారు. సో అందుకే స్టార్టింగ్ రియల్ ఎస్టేట్లో 3 to 6 monthsలో అందరు ఎందుకు వెళ్ళిపోతారు అంటే, పని ఎక్కువ అనిపిస్తుంటుంది. వాడిని కలవడం, వీడిని కలవడం, వాని సైట్ విజిట్, వాని ఫాలోఅప్ చేయడం, వీని ఫాలోఅప్ చేయడం, కానీ ఇన్కమ్ మాత్రం ఏం రాదు. సార్ నో. సో నేనేం చెప్తున్నా అంటే, స్టార్టింగ్లో మీకు తక్కువ ఉంటుంది, రాను ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీ నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి కన్విన్సింగ్ చేసే కెపాసిటీ అనేది పెరుగుతుంది మీకు. రైటా రాంగా? సో కాబట్టి దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఇందాక ఇప్పుడు మిగిలిపోయిన టాపిక్తో పాటు 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీక్ కోసం టాపిక్స్ ఏంటంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ మార్కెటింగ్ అండి. హలో, డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇది మనం నేర్చుకుందాం. సో దీంతో పాటు ఏంటంటే సేల్స్ ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ ఆర్ టెక్నిక్స్. హలో, సేల్స్ ఇంప్రూవ్మెంట్ ఐడియాస్ చాలా వరకు మీకు తెలిసినవి అనిపిస్తాయి, కానీ దాంట్లోనే ఇంకా డెప్త్గా మనం నేర్చుకుందాం. చాలా తెలియని విషయాలు కూడా నేర్చుకుందాం మనం. అర్థమైందా? సో నెక్స్ట్ వీక్ ఈరోజు మిగిలిపోయిన 2-3 టాపిక్స్తో పాటు మనం ఏమేమి నేర్చుకుంటాం, డిఫరెంట్ వేస్ ఆఫ్ మార్కెటింగ్, దాని తర్వాత సేల్స్ ఇంప్రూవ్మెంట్ ఐడియాస్. ఎందుకంటే మనం మార్కెటింగ్ అనేది ప్రాసెస్, సేల్స్ అనేది రిజల్ట్. ఇప్పుడు అంటురా, ఆల్రెడీ ఇంతమంది దూరం పోవాలి, అక్కడ పోవాలి అంటారు. అది నో ప్రాబ్లం. నెక్స్ట్ వీక్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం దీనికి సంబంధించి. అంటే బయట ఏవైతే సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ఏదైతుందో, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఏదైతుందో రెండు మాట్లాడదాం. ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది, పెయిడ్ మార్కెటింగ్ ఎలా ఉంది, వితౌట్ పే మార్కెటింగ్స్ ఎలా చేసుకోవచ్చు, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్నే మనం ఎలా వాడవచ్చు అనేది మనం తెలుసుకుందామా? సో ఇప్పటిదాకా చెప్పిన విషయాలు అర్థమైనాయా? మరి ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం 1 minute. ఏమేమి చెప్పుకున్నాం? ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయిన టాపిక్, స్కిల్ సెట్ ఇంపార్టెంటా మనిషికి లైఫ్లో, మైండ్ సెటా? ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేసే సక్సెస్కి? 85%. స్కిల్స్ ఎంత ఉపయోగపడతాయి? 15%. కానీ అది స్కిల్ ప్లస్ మైండ్ రెండు ఉంటేనే డెవలప్ అయ్యి, అట్లా 15% అని వదిలేయద్దు మనం. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం? మైండ్ సెట్లో ఎన్ని రకాలు? 6 types ఆఫ్ మనకు ఉండాలా, ఉండొద్దా? ఉండొద్దు. తెలుసో తెలియకో ఉంటే వాటిని మనం ఏం చేయాలా? వాంటెడ్లీ రిమూవ్ చేయాలి. ఏ సార్ నో? ఫస్ట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఏంది దాంట్లో? పూర్ మైండ్ సెట్. సూపర్. నెక్స్ట్ ఏంటి? ఫిక్స్డ్ మైండ్ సెట్. నెక్స్ట్ ఏంటి? గుడ్ ఎనఫ్, సాలరవై అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంది? 4th one నెగటివ్ మైండ్ సెట్. 5th one ఏంటి? కంప్లైనింగ్ మైండ్ సెట్. 6th one ఏంటి? ఫాస్ట్ మైండ్ సెట్. మొత్తం వెనకటివే చెప్తారనమాట. ఏ సార్ నో? మీకు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇందులో ఏదన్నా ఒక మైండ్ సెట్ ఉంటే దాన్ని మనం బద్దలు కొట్టేద్దాం. అది నేర్చుకున్నాం. దాని తర్వాత మైండ్ సెట్ తర్వాత స్కిల్ సెట్ మనం నేర్చుకున్నాం. స్కిల్ సెట్లో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం? లెర్నింగ్ స్కిల్స్ మనం నేర్చుకున్నాం. జాబ్ వర్సెస్ బిజినెస్ తేడాన్ని నేర్చుకున్నాం. చెప్తున్న బ్రదర్, లెర్నింగ్ స్కిల్స్ పెంపొందించుకోండి. వీలైనంత తక్కువగా మాట్లాడండి. అవసరం ఉన్నప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు అద్భుతంగా ఇవ్వండి. కానీ పర్సనల్ ఇంటరాక్షన్, ర్యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్. కార్లో ఎక్కగానే సైడ్లో వెళ్ళేటప్పుడు కూడా 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడండి. చాలా విషయాలు మీకు తెలుస్తాయి. క్లోజింగ్ ఈజీ అవుతుంది అనమాట. అసలు ఒక కస్టమర్ని నేను ఒక ప్రాబ్లంలో ఉంటే ఒకప్పుడు 1.5 year హ్యాండిల్ చేశాను. జస్ట్ ఏంటంటే ఆయనకు రెస్పెక్ట్, లిజనింగ్. ఆయన ఏం చెప్పినా నేను వింటా. మేము 50 నిమిషాలు మాట్లాడితే 45 నిమిషాలు ఆయన మాట్లాడితే 5 నిమిషాలు నేను మాట్లాడితే 6 నెలల దాకా నాకు మళ్ళీ టెన్షన్ ఉండదు. గొప్పకు చెప్పట్లేను, అది పనికొస్తుంది మీకు. ఎసానో అది కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా సో స్టార్టింగ్లో మీకు వర్క్ ఎక్కువ అనిపించి ఇన్కమ్ తక్కువ అనిపిస్తుంది. 50,000, 1,00,000, 2 లక్షలు వస్తుంటాయి. వర్క్ ఎక్కువ. రాను 10-20 లక్షలు నెలకు వస్తాయి, కానీ వర్క్ మాత్రం తక్కువ ఉంటాయి. ఎందుకు సార్ అంటే అంత స్కిల్స్ నీకు డెవలప్ అవుతాయి కాబట్టి. ఓకేనా మరి? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వీక్ సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఏ సార్ నో? నేను చెప్తున్నా 3 months ఎవ్రీ ఫ్రైడే ఎవరైతే వస్తారో వాళ్ళ సేల్స్ 5 times 6 times డ్యామ్ షూర్గా పెరుగుతాయి. అష్యూరెన్స్ ఇస్తున్నాను నేను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ.
థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్. సో మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. లెట్స్ క్లోజ్ సెషన్ నౌ.